టుడే క్లాస్ మనకి బేసిక్స్ ఏంటంటే బేసిక్స్ క్లాస్ 4. ఈరోజు మనం అవస్థలు ఏంటి, ఈ అవస్థల మీద మీరు ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మన బేసిక్స్ మనం సరి అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, దానిలో ఏ గ్రహాలు ఎలా పడితే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అది క్రాస్ చెక్ చేయకుండా వెళ్ళమాకండి. రెండోది, ఎప్పుడైనా సరే ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు అనేది మనకి రాశి లాంటిది. ఆ అధిపతి, రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ చెట్టులో ఉన్న జీవం లాంటిది. ఆ రాశ్యాధిపతి జీవాన్ని బట్టి ఆ చెట్టుకి కాయలు కానీ పువ్వులు కానీ ఏదైనా ఉంటుంది. ఆ జీవం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ చెట్టు చచ్చిపోయినట్టు. అంటే ఆ చెట్టులో ఏ జీవం ఉన్నదనేది ఇంపార్టెంట్. మనిషి కూడా, మనం కూడా అంతే. ఈ బాడీలో మన ఆత్మ సోలు ఇవి తిరుగుతున్న సేపు ఏంటంటే ఇది మనిషి అంటాం. బయటికి వెళ్ళిపోతే శవం అంటాం. అంటే చనిపోయిన చెట్టుతో సమానం. అలా ఎప్పుడైనా సరే ఏ భావాన్నైనా సరే మనం ఈ ద్వాదశ భావాలు, అది దీనికి సపరేట్ మీకు క్లాస్ చెప్తాను. ఎందుకంటే 12 భావాలు అనేది ఒక రోజులో చెప్పే క్లాస్ కాదు నాకు యాక్చువల్గా. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రోజు నేను క్లాస్ తీసుకుంటాను యాక్చువల్గా. లేకపోతే 2 భావాలు కలిపి ఒక క్లాస్గా తీసుకుంటాను. ఎందుకంటే ఆ భావాలు అయిపోయేదానికి మీకు కంప్లీట్ ప్రిడిక్షన్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం ప్రిడిక్షన్ చేసేయగలుగుతారు. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే బేసిక్స్లో అవస్థలు ఎలా మనం చూసుకోవాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అవస్థలతోనే మీరు ఏంటంటే ఒక పర్సన్కి దాని యొక్క పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. ఇందాక సార్ చెప్పారు చంద్రుడు పుష్య నక్షత్రం మీద కూర్చుంటాడు. ఆల్మోస్ట్ కూర్చుంటే కుమార అవస్థ లేకపోతే యవన అవస్థలో కూర్చుంటాడు. 6 డిగ్రీలు తీసుకున్నాం అనుకోండి, పుష్యం 1 వరకు తీసుకుంటే 6 డిగ్రీలు అయిపోతాయి మనకి. అది బాల్య అవస్థ. ఇంకొక పుష్యం 3లోంచి తీసుకెళ్ళిపోయాం అనుకో కుమార అవస్థ. పుష్యం 4లో పడితే యవన అవస్థలో చంద్రుడు వెళ్ళిపోయాడు. కానీ చంద్రుడు ఎప్పుడైనా పుష్యం 1 పదలో ఉంటే బాల్య అవస్థలో ఉంటే బలవంతుడు. అదేనా? కానీ రివర్స్ లో చెక్ చేసుకున్నాం అనుకోండి, పుష్యం 4లో చూసుకున్నాం. ఎందుకంటే అది సరిరాశి. సరిరాశుల అవస్థలు ఎప్పుడైనా మనకు రివర్స్ లో వస్తాయి. ఇప్పుడు రాముడి జాతకంలో మనం తీసుకుంటే పుష్యం 4వ పాదంలో రాముడు జన్మించాడు అంటారు. చంద్రుడు అక్కడ కూర్చున్నాడు. చూడండి, అంటే చిన్న వయసులోనే రాముడు ఎంతో మృత స్థానంలో గెలిపాడు. అవస్థ అదేంటే మృత అవస్థలో చంద్రుడు కూర్చున్నాడు. చాలా మంది మృత అవస్థ అంటే చనిపోయింది అనుకుంటారు. ఇక్కడ ప్రతి మనిషి జీవితంలో 3 అవస్థలు ఎప్పుడు నడుస్తాం. ఒకటి జాగృత అవస్థ, రెండోది వచ్చేసరికేమో మనం చూసుకుంటే స్వప్న అవస్థ, మూడోది వచ్చి సుషుప్త అవస్థ అని చెప్పి 3 అవస్థలు ఉంటాయి. ఇవి మనం జాతకంలో ఈజీగా కనిపెట్టచ్చు. ఇప్పుడు ఏదైనా గ్రహం తన స్వస్థానంలో కానీ ఉచ్చ స్థితిలో ఉంటే అది జాగృత అవస్థలో ఉంది అంటాం. మిత్రస్థానాల్లో కూర్చుంది అనుకోండి, స్వప్న అవస్థలో ఉంది అని. ఇంకా శత్రు స్థానాల్లో వాటిలో వీటిలో కూర్చుంటే కనుక ఈ సుషుప్త అవస్థ అంటారు. ఇది ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటేనేమో ఒకటేమో నిద్రలో ఉన్నాడు, ఒకటేమో కళ్ళ గంటున్నాడు, ఒకటేమో యాక్టివ్గా ఉన్నాడు, ఇట్లా చెప్తారు. కానీ ఈ 3 అవస్థలు ప్రతి మనిషి జీవితంలో వెళ్తాయి. ఎప్పుడైనా సరే సుషుప్త అవస్థ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే కంప్లీట్ ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయిన అవస్థ, పడుకున్న అవస్థ. ఇక్కడ ఏముంటుందంటే స్కిల్ ఉంటుంది, ప్రజ్ఞ అంటాం. ప్రతి మనిషి తన జీవితంలో అనుభవంలో ఒక ప్రజ్ఞను సాధిస్తాం. రెండోది స్వప్నావస్థలు ఏంటంటే ఒక తేజస్సు అని ఉంటుంది పర్సన్. ఈ స్వప్నావస్థ ఎప్పుడు వస్తుందంటే, తేజస్సు ఎప్పుడు ఉంటుంది, యంగ్స్టర్స్ ఉంటుంది. డ్రీమ్స్ అనేది ఎవరంటే యంగ్స్టర్స్. యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కళల్లో ఉంటారు. ఇప్పుడు ఇది సాధిద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఒక తేజస్సు ఎప్పుడు రన్ అవుతాం. ఇంకా జాగృత అవస్థ, ఇది అనంత విశ్వం. అంటే ఈ ప్రజ్ఞ, ఈ తేజస్సు కలిపితే జాగృత అవస్థ. ఇది పీక్ స్టేజ్లో ఉంటుంది. అంటే విశ్వాన్ని మనం చూడటం అనమాట జాగృతి అంటే. అంటే యాక్టివ్గా ఉంటున్నాం అని. ఒక పర్సన్ ఎప్పుడు యాక్టివ్గా వెళ్తాడు, యాక్టివ్ మోడ్లోకి వెళ్తాడంటే అతని దగ్గర తేజస్సు ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. ఈ 2 ఉన్నోళ్ళు సాధించగలుగుతారు. ఇట్లా 3 అవస్థలు ఉంటాయి. ఇప్పుడు రాముడు చూసుకుంటేనేమో మృతావస్థలో చంద్రుడు పడ్డాడు. అంటే ఒక రాశిని 5 భాగాలు చేస్తే మృతావస్థ వచ్చింది. అంటే రాముడికి ఎంతటి ప్రజ్ఞ ఉంది బాల్యంలోనే అన్నది ఇంపార్టెంట్. హైలీ నాలెడ్జబుల్ పర్సన్. ఎందుకంటే చంద్రుడు యాక్చువల్గా బాల్యంలో ఉండాలి. కానీ రాముడు ఎలాగెళ్ళాడు? రాముడు బాల్యం మొత్తం గురువుల దగ్గర తిరగడమే సరిపోయింది. అదా, వీళ్ళని వధించడానికే సరిపోయింది అతని జీవితం. విశ్వామిత్రుడు తిప్పుతూనే ఉన్నాడు. అంటే బాల్యం అనేది ఒక రకమైన యుద్ధ వాతావరణం వెళ్ళింది. కానీ
అక్కడ అతనికి ఉంది ఒక ప్రజ్ఞ. ఇలా అవస్థలను బట్టి మనం ఏంటంటే ఒక్కోటి సెట్ చేసుకుంటాం. ఇదే జీవంలో చూస్తే, భౌతికంగా చూస్తే ఏంటి, ఒక వృద్ధుడితో సమానం రావణుడు. అర్థం, అతను బాల్యం అనేది ఒక వృద్ధుడితో సమానం. ఇంకా అతను లగ్నాన్ని బట్టి కూడా అతను ఏ అవస్థలో ఉన్నాడో తెలుస్తుంది మనకు. ఇప్పుడు అవస్థలు మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇది మీకు కనబడుతుంది కదమ్మా అందరికి. కనబడుతుంది. మనకి బేసి రాశి, ఒకటో రాశి బేసి రాశి, రెండో రాశి సరి రాశి, మళ్ళీ బేసి రాశి సరి రాశి, బేసి సరి బేసి సరి, ఇట్లా ఏంటంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే బేసి రాశిలో ఈ అవస్థలు ఎలా ఉంటాయి అంటే, ఇది బేసి రాశి కదా, 0 to 6 degrees బాల్య అవస్థ. అంటే బాల్యావస్థ ఏంటంటే చిన్నపిల్లల యొక్క స్థితి అనమాట. ఆ తర్వాత కుమారావస్థ అంటాం, కొద్దిగా 10 ఏళ్ల తర్వాత కుర్రాడు మంచి యాక్టివ్లోకి వస్తూ ఉంటాడు, 15 ఏళ్ల దాకా, అది కుమారావస్థ. రెండో అవస్థ ఇది 6 డిగ్రీల నుంచి, ఇక్కడ డిగ్రీలు చాలా ఇంపార్టెంట్. ఒక రాశిలో మనకి 30 డిగ్రీలు ఉంటాయి. ఇప్పుడు ఒక బేస్ రాశి తీసుకుందాం. ఈ రాశి కెపాసిటీ మనకి 30 డిగ్రీలు. అందులో ఫస్ట్ 6 డిగ్రీలు ఉంది అవస్థ, దానిని బాల్య అవస్థ అంటాం. ఇక్కడ 6 నుంచి 12 డిగ్రీల మధ్యలో మనకి పడింది కుమార అవస్థ అంటాం. ఆ తర్వాత 18 డిగ్రీల లోపు గ్రహం పడింది, దీన్ని మనం యవ్వనావస్థ అంటాం. నిన్న క్లాసులో లైట్ టచ్ చేశా, యవ్వనావస్థలో ఏ గ్రహాలు అవుతాయి ఏంటని. అక్కడి నుంచి ఒక 6 డిగ్రీలు 24 డిగ్రీల వరకు పడింది, దీన్ని వృద్ధావస్థ అంటాం. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నాం అనుకోండి, 30 డిగ్రీలు 24 నుంచి 30లో పడింది, మృతావస్థ అంటాం. ఇదే సరిరాశిలో కనుకోండి రివర్స్ అవుతుంది. ఇప్పుడు 0 to 6 పడింది అనుకోండి, ఇక్కడ ఇది సరిరాశి, 6 డిగ్రీస్ వరకు మృతావస్థ ఉంటుంది. ఇక్కడ 12 డిగ్రీల వరకు వృద్ధావస్థ ఉంటుంది. 18 డిగ్రీలు 12 నుంచి 18 లోపు యవ్వన అవస్థ. ఇక్కడ తీసుకున్నాను 12 డిగ్రీలు 18, సారీ అంతేలే, 18 నుంచి 24 డిగ్రీల వరకు కుమారావస్థ. ఇది లాస్ట్లో పడింది 24 నుంచి 30 డిగ్రీల వరకు, దీన్ని మనం ఏమంటామంటే బాల్య అవస్థ అంటాం. మీరు ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది, నవగ్రహాల్లో ఎవరైనా సరే ఫస్ట్ ఏ రాశిలో పడ్డారు అని చూడండి. సరి రాశిలో పడ్డారా, బేసి రాశిలో పడ్డారా? ఒక బేసి రాశిలో ఒక అశుభ గ్రహం పడితే నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. కానీ ఇది ఏ అవస్థలో పడింది, అలా అది ఇంపార్టెంట్. ఇప్పుడు కుజుడు వెళ్ళి యవ్వన కారకుడు కుజుడు మేష రాశిలో కూర్చున్నాడండి, స్వస్థానంలో కూర్చున్నాడు. మనకి అది త్రికోణ స్థితి అని కూడా అంటాం మనం యాక్చువల్గా. నిన్న మీకు ఒక దాంట్లో పంపించాను ఇమేజ్, రాశులు ఉచ్చ స్థితులు, నేత్ర స్థితులు, త్రికోణ స్థితులు ఏంటని నోట్స్, అది ఒకసారి చూసుకోండి. కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను దాని గురించి. ఈ కుజుడు మేష రాశిలో స్థితి పొందాడు. కుజుడు ఏంటి యాక్చువల్గా యవ్వన కారకుడు. అతను వెళ్ళి బేసి రాశిలో 24 నుంచి 30 డిగ్రీల మధ్యలో స్థితిని పొందాడు. ఆల్మోస్ట్ ఏంటి భరణి 4వ పాదం లేదా కృతిక 1వ పాదంలో స్థితి పొందాడు. మనం ఏం చెప్పాం, కుజుడు అనగానే ఇక్కడ యవ్వన కారకుడు కానీ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకుంటాం, కానీ ఈ లగ్నాధిపతి వృద్ధ మృతావస్థలో గెలిపాడు అని. ఇలా 18 నుంచి 24 డిగ్రీలో పడ్డాడు, వృద్ధావస్థలో గెలిపాడు. కుజుడు వృద్ధుడు కాదు, మృతుడు కాదు, కుజుడు యవ్వనం, దేహం అనేది. అతని అవస్థ చాలా ఇంపార్టెంట్. అతని అవస్థను బట్టి ఏంటంటే అతని యొక్క ఇంటర్నల్ జీవం ఎలా ఉందో తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళకి బాగా యాంగ్జైటీగా ఉంటారు, ఎందుకు ఉంటారు. ఒక్కొక్కళ్ళు మనం చూసామనుకోండి, బయలాజికల్ బాడీ ఒక్కొక్కళ్ళది యవ్వనంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళది వృద్ధాప్యంలో ఉంటుంది. దీన్ని మీరు ఈజీగా కనిపెట్టచ్చు ఆస్ట్రాలజీ. వాళ్ళ లగ్న డిగ్రీలు ఎన్ని పడ్డాయి. ఇప్పుడు మనకి బేసి రాశిలో చూసుకున్నాము, ఇది బేసి రాశి, ఓకేనా. ఈ బేసి రాశిలో లగ్న డిగ్రీలు ఎక్కడ 12 నుంచి 18 డిగ్రీల మధ్యలో పడింది అనుకోండి, వీళ్ళు ఫిజికల్గా చాలా యంగ్స్టర్స్గా కనబడతారు, ఏజ్ పెరిగినా కూడా. వాళ్ళ లగ్న డిగ్రీ అని, వాళ్ళ దేహం అది, వాళ్ళ తనువు, వాళ్ళ ఆరోగ్యం స్ట్రాంగ్ ఉంటుంది, యువకులకు లాగా ఉంటుంది అని చెప్పి.
యువకుల్లా కనబడతారు కూడా. ఇదే శరీరాశిలో చూసుకుంటే యవనావస్థ ఎక్కడ పడింది ఇక్కడ మనకి? 18 నుంచి 24 డిగ్రీలు. ఇది సరి. ఇక్కడ యవ్వనం వచ్చేసరికి మనకి 12 నుంచి 18 మధ్యలో పడుతుంది. ఇది బేస్ రాశులన్నిటిలో. శరీరాశుల్లోకి వచ్చేసరికి 18 నుంచి 24 డిగ్రీల్లో లగ్న డిగ్రీలు పడతాయి. వాళ్ళది ఫిజికల్గా యవనంగా ఉంటారు. లగ్నాన్ని చూడంగానే మనం చెప్పేయచ్చు లగ్న డిగ్రీలను బట్టి. అంటే వాళ్ళ జడం, వాళ్ళ చెట్టు ఎలా ఉంది, వాళ్ళ బాడీ ఎలా ఉంది, శరీరం ఎలా ఉంది, యవ్వనంగా ఉందా, బాల్యం లాంటి శరీరమా, అంటే చాలా సాఫ్ట్నెస్ ఉంటుందా. కొంతమంది చూడండి ఎంత పెద్ద వాళ్ళైనా కూడా వాళ్ళు బాగా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్. అదే బాల్యం కుమారం స్కిన్స్ ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాళ్ళు 50 ఏళ్ళైనా సరే 40 ఏళ్ళైనా సరే ఒక స్మూత్నెస్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సాఫ్ట్ సెన్సిటివ్. ఎందుకంటే బాల్యం కౌమారం అంటే ఏంటి? సాఫ్ట్ సెన్సిటివ్. అలాగే మనకేంటంటే యవ్వనం అంటే ఏంటి? ఫిట్, స్ట్రాంగ్. కుజుడు ఎలా ఉంటాడు? దేహదారుఢ్యం కలిగిన వ్యక్తిలాగా ఉంటాడు. అంటే ఆ యవ్వనం అనగానే కుజుడు తీసేసుకుంటున్నాడు. వాళ్ళు యంగ్స్టర్స్ చాలా స్టిఫ్గా ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ బాగుంటుంది, చాలా యవ్వనంగా ఉంటారండి. అంటే ఆ జడం ఎలా ఉంది, వాళ్ళ లగ్న డిగ్రీలు బట్టి మీరు ఒక వాళ్ళ కరెక్ట్గా ఉందా లేదా లగ్నం అని చెప్పేసి మీరు చెప్పవచ్చు డిగ్రీలు బట్టి. ఏ అవస్థలో పడింది, వాళ్ళు ఇచ్చిన టైం కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ ఫిజికల్ చూడంగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అదే లగ్నాధిపతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు లగ్నాధిపతి 8 డిగ్రీల్లో పడ్డాడు, అది కూడా యవ్వనంలో పడ్డాడు అనుకోండి. వీళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా ఒక కుర్రోళ్ళు ఎలా పనిచేస్తారో 50 ఏళ్ళ వయసులో కూడా కుర్రోళ్ళు 25 ఏళ్ళ కుర్రోడితో పోటీ పడినట్టు పనిచేస్తారు. 70-80 ఏళ్ళు వచ్చిన 25 ఏళ్ళ కుర్రోళ్ళ పోటీ పడి పనిచేస్తారండి. వాళ్ళ వర్క్లో అసలు వాళ్ళ లోపల జీవం అలా ఉంటుంది. యంగ్స్టర్స్ కూడా జీవం లోపల ఉంటుంది. అంటే లగ్నాధిపతి జీవం. ఇది మీకు బలంగా తెలిసి ఉంటారు. ఎప్పుడైనా సరే లగ్నం ఏంటి, లగ్నాధిపతి వీళ్ళ పరిస్థితిని మనం ఏంటంటే ఈ అవస్థని చెక్ చేసి ఒక కన్క్లూషన్కి రావాలి. ఫస్ట్ ఏమొస్తాం మనం? ఈ గ్రహం లేదా ఈ భావాధిపతి శరీరాశిలో పడ్డాడా, బేసి రాశిలో పడ్డాడా? ఈ భావాధిపతి ఎవరు? శుభగ్రహమా, అశుభగ్రహం? అశుభగ్రహం అయితే బేసి రాశిలో పడితే కరెక్టే, శుభగ్రహం అయితే శరీరాశిలో పడితే కరెక్టే. ఇప్పుడు శని వృద్ధ రాశిలో పడ్డాడు, వృద్ధ అవస్థలో, నో ప్రాబ్లం. తను న్యాచురల్గా తను ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు తను. అర్థమైనా? అలాగే చంద్రుడు బాల్యంలో పడ్డాడు, నో ప్రాబ్లం, తను ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే బాల్యకారకుడు చంద్రుడు. బుధుడు కుమారావస్థలో ఉన్నాడు, తను ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. కానీ ఉండాల్సిన స్థానం ఏంటి? బుధుడిది. బుధుడు ఎవరిదైతే కంజంక్ట్ అవుతున్నాడో వాళ్ళని బట్టి శుభుడు అశుభుడు అని తెలుసు. శుభుడు అనుకో శరీరాశిలో ఉంటే బాగుంటుంది. అదే బుధుడు అశుభుడు అయితే కుమారావస్థలో, బేసి రాశిలో ఉంటే బాగుంటుంది. ఈ చిన్న క్లారిఫికేషన్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా చార్ట్ రాగానే ఫస్ట్ కంగారు పడమాకండి. మన దగ్గరకు ఒక చార్ట్ ఓపెన్ చేసాం, మనం జనరేట్ చేసాం, డీటెయిల్స్ ఎంటర్ చేసే చార్ట్ని. ముందు గ్రహాలన్నీ చూడండి, వాటి పొజిషన్స్ ఎలా ఉంటాయి. అంటే వాళ్ళు శరీరాశుల్లో ఉంటారా, బేస్ రాశుల్లో ఉంటారా? ఈ పొజిషన్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత అవస్థ, ఏ అవస్థలో ఉండారండి? బాల్యావస్థలో ఉండారా, లేకపోతే వృద్ధాప్యావస్థలో ఉండారా? మృతావస్థ అంటే మనం బాల్యం, చిన్నపిల్లలు లెక్కేసుకుంటే బాల్యం, కుమారుడు, యవ్వనవంతుడు, వృద్ధాప్యం, మృత స్థితి. ఇట్లాగా మీరు 5 అవస్థలను 6-6 డిగ్రీల చొప్పున గుర్తుపెట్టుకోండి. బేస్ రాశిలో సీక్వెన్స్ అది. అదే శరీర రాశి వచ్చింది, రివర్స్ సీక్వెన్స్. ఫస్ట్ 6 డిగ్రీలో మృతావస్థ, ఆ తర్వాత వచ్చి వృద్ధాప్య, కుమారావస్థ ఎప్పుడు మిడిల్గానే ఉంటుంది. ఇది యవనావస్థ మిడిల్ వస్తుంది, తర్వాత కుమారావస్థ, ఆ తర్వాత బాల్యావస్థ ఎండింగ్. ఇదేంటి? శరీరాశులు. ఈ రెండు ఏంటంటే మీకు కంటతా బాగా రావాలి. ఏ డిగ్రీ ఎన్ని డిగ్రీలో పడింది, శరీరాశిలో 20 డిగ్రీలో పడితే ఏ అవస్థలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఏంటంటే మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో డిగ్రీలు చూడగానే మీ బ్రెయిన్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. అదే ప్రాక్టీస్లో ఉండాలి మీరు. సరే, ఏ గ్రహం ఏంటి పరిస్థితి, ఆ గ్రహం సరైన అవస్థలోనే ఉంది. అలాగే రాశి కూడా ఇంపార్టెంట్. అవస్థ ఓకే, అది రాశిని డిస్టర్బ్ చేసింది, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ రెండింటితో మన నవతార విధానానికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫస్ట్ నవతార విధానంలో మనం ఎలాగా రూల్స్ ఉన్నాయి మనకి.
అంటే ఒక చార్ట్ ప్రొడిక్షన్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మన దగ్గరకు వచ్చిన ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్న కూడా మనకు తెలిసి ఉండాలి. ఇలా మీరు ఈ అవస్థలు నోట్ చేసుకోండి అమ్మా, అర్థమైందా? ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. బేసి రాశులు బాల్యం నుంచి మృతావస్థ వరకు, సరి రాశులు మృత నుంచి బాల్యం వరకు, అవి అవస్థలు. ఇది చెక్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇంకా ఒక్కొక్క గ్రహానికి మనం న్యాచురల్ దిగ్బలాలు ఎవరు అనేది మనం చెక్ చేసుకుంటాం. అంటే న్యాచురల్ దిగ్బలాలు తెలియాలి మనకి. అంటే మనం ఏ అవస్థలో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. అంటే నైసర్గిక గ్రహ కారకత్వం ఎలా ఉంది, మీకు అది స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ గ్రహాలు ఏంటంటే ప్రాథమికంగా ఒక నైసర్గిక ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు ఒకటో భావం అనగానే మన ఏంటి అధిపతి, డిఫాల్ట్గా కారకత్వం, సూర్యుడు కారకత్వం. ఈ సూర్యుడు ఒకటో భావంలో మనకి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మబలం, ఆ మనిషి యొక్క ఆరోగ్యం. దీన్ని రవి ఏంటంటే కారకుడు అనమాట, ఒకటో భావానికి కారకుడు. ఇందాక సారథి మేష లగ్నం, మేష లగ్నం ఒకటో భావం కదా. ఈ కుజుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, చంద్రుడి నుంచి బాగున్నాడా లేదా. ఇప్పుడు జడం జీవం తర్వాత సంగతి. కారకుడుగా సూర్యుడు ఏం చేస్తున్నాడు, సూర్యుడు ఏ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు, ఎక్కడున్నాడు. అంటే ఈ జీవానికి కారకుడు బలం ఇస్తున్నాడా లేదా. శ్రీనివాస్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసి, మీ సూర్యుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడండి? అశ్లేష సార్. ఆశ్లేష. కుజుడు వచ్చేదానికి కుజుడు మృగశిర. మృగశిర. మీరు ఇక్కడ అవతారాలు కలిపాడు, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అంటే ఏంటి ఇక్కడ ప్రత్యక్తారు. ప్రత్యేక తార పడింది. అంటే జీవాధిపతి నుంచి ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం, ఆత్మబలం, ఆరోగ్యం, ఇదంతా ఏంటంటే ప్రత్యేక తారలో పడింది. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇతని వ్యక్తిత్వానికి తొందరగా ఎవరు మర్యాద ఇవ్వరు, రెస్పెక్ట్ దొరకదు. సూర్యుడు అపోజిషన్ చేస్తున్నాడు ఎవరికి, లగ్నం మేషం, లగ్నాధిపతికి అపోజిషన్ చేస్తున్నాడు ప్రత్యేక తార. వీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళకి ఆత్మగౌరవం దొరకదు, ఆరోగ్యానికి ఎప్పుడు ఏదో ఒకటి సమస్య వస్తూ ఉంటుంది. అర్థమైందా? పైగా అతను ఆశ్లేషలో స్థితి పొందాడు సూర్యుడు. ఆశ్లేష అంటే సర్పాలు, అంటే బాడీ ఏదో రకంగా అప్పుడప్పుడు బ్లడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది. అంటే శరీరం ఒప్పటం, వాపులు రావటం, ఇలాంటివి వస్తుంది. ఇలాంటి చిన్న విషయాన్ని మీరు కనిపెట్టాలి. అంటే ఇక్కడ మనం ఏం వాడాము, అసలు కుజుడేమో స్థిర రాశిలోకి వెళ్ళిపోయాడు, ఆ జీవుడికేమో మళ్ళీ ఈ కారకాధిపతి. అందుకంట భావము అంటే జడం, భావాధిపతి అంటే జీవం, కారకుడు. ఈ లగ్నాన్ని తీసుకున్నాం కాబట్టి లగ్నానికి కారకుడు రవి. ఇదేంటి, ప్రైమరీ కారకత్వం. అట్లా మనకి రెండో భావం, ఐదో భావం, 9, 11 భావాలకి ప్రైమరీ కారకుడు గురుడు. ఈ గురుడు ఏం చేస్తుంటాడు, రెండో భావం అనగానే కుటుంబం ఇస్తాడు, సంపదని. కారకత్వం గురుడే రెండో భావానికి. రెండో భావంలో కుటుంబం, సంపదకు మాత్రమే గురుడు కారకుడు. అలాగే ఐదో భావంలో సంతానానికి కారకుడు. 9వ భావంలో వచ్చేదానికి ఏంటి, ఇక్కడ అతను గురువులకి కారకత్వం, ధర్మానికి కారకత్వం, అదృష్టానికి, ఆపర్చునిటీస్కి కారకత్వం. 9వ భావంలో గురుడు. ఇక్కడ 9వ భావాధిపతి ఎవరన్నా కానివ్వండి, వాళ్ళ లగ్నాధిపతి, ఆ భావం ఎలా ఉంది, ఆ భావాధిపతి ఎలా ఉన్నాడు, ఆ భావాధిపతి నుంచి గురువు ఎలా ఉన్నాడు. అర్థమైంది, అర్థం కలదు. లేదా ఒకరికి ఒకసారి ఆ భావాధిపతి గురుడు అయ్యాడు అనుకో, అతను చంద్రాతి ఎక్కడ కూర్చున్నాడు, అది కూడా ఇంపార్టెంట్. లేదు ఆ లగ్నాత్ కుజుడి నుంచి ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆ గురుడు, అది కూడా ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. 11వ భావంలో మనకి ఏమిస్తున్నాడు గురుడు, జ్యేష్ఠ సోదర వర్గాన్ని ఇస్తుంటాడు. 11వ భావంలో మనకు చాలా కారకత్వాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, జ్యేష్ఠ సోదరులు ఉంటారు, లాభాలు ఉంటాయి. కానీ ఇక్కడ గురువు 11వ భావంలో ఒక రెండింటికి ఇస్తున్నాడు, లాభాలకి ఇస్తున్నాడు, జ్యేష్ఠ కారకత్వానికి గురుడే కారకుడు. ఇదే 11వ భావంలో మనకి ఇంకా చాలా ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, బుధుడి కారకత్వం వస్తుంది, స్నేహితులు ఉంటారు, 11వ భావంలో చంద్ర కారకత్వం వస్తుంది, ఇట్లా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరు ఏంటి, ఇక్కడ 4వ భావంలో కారకత్వం ఎవరు, ఇది నైసర్గిక ప్రాథమిక ప్రైమరీ కారకత్వాలు అంటే చంద్రుడు. 8, 12 భావాలకి శని.
ఒకటేమో ఆయుష్ కారకత్వం, ఇబ్బందులకి కారకుడు ఆయన అవుతున్నాడు అష్టమ భావంలో. 12వ భావంలో నష్టాలకి ఆయన కారకుడు అవుతున్నాడు. అంటే ఎప్పుడైనా సరే 12వ భావం పరిస్థితి ఎలా ఉంది, భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది, కారకుడు పరిస్థితి ఎలా ఉంది? ఈ మూడింటిని కోఆర్డినేషన్ చేసుకున్నారు అనుకోండి, 12th హౌస్ చెప్పొచ్చు మనం ఏంటి వాళ్ళ పరిస్థితి. సప్తమ భావం అనుకో, ఎవరెక్కడ? శుక్రుడు కారకుడు. సప్తమ ఆధిపతి ఎవరు? సప్తమ భావం ఎలా ఉంది? సప్తమ భావంలో దానికి ఆపోజిట్ సప్తమ భావం సరి రాసేయండి, క్రూర గ్రహాలు వచ్చి పడ్డాయి, సప్తమ భావం చెడిపోయింది. ఇలా సప్తమ భావం బేస్ రాసేయండి, అర్థమైనా? దాంట్లో సాఫ్ట్ గ్రహాలు వచ్చి పడ్డాయి, మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేసి. ఇలా సప్తమ భావాధిపతి ఎవరయ్యారు, అతను దేన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి డిస్టర్బ్ అయ్యాడు, అది చాలా ఇంపార్టెంట్. ఈ సప్తమ భావాధిపతి ఏ అవస్థలోకి వెళ్ళాడు, ఇది చాలా ఇంపార్టెంట్. సప్తమ భావాధిపతి మంచి యవ్వనావస్థలో ఉన్నాడు, వృద్ధావస్థలో వృద్ధావస్థలో ఉన్నాడు, ఆ అవస్థను బట్టి ఏంటంటే వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడైతే తెలిసిపోతుంది మనకి. అంటే ఎంగేజ్ లో మ్యారేజ్ అయిపోతుందా, అంతకన్నా ముందే మ్యారేజ్ అయిపోతుందా, అర్థం 30s+ అయిద్దా, అసలు అవ్వదా వృద్ధావస్థలో? అంటే దీనికి సపోర్ట్ కూడా కావాలి. మళ్ళీ ఆ భావాధిపతి మళ్ళీ శుక్రుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఏంటి, దాంపత్య సుఖం ఏంటి, అది చెప్తాడు. ఇప్పుడు 12వ భావంలో శని ఉన్నాడు, కారకత్వం డిఫాల్ట్గా, దానికి కూడా మళ్ళీ మనం చెక్ చేస్తుంటాం. ఇదంతా ఏంటంటే జస్ట్ ప్రైమరీ కారకత్వం, ఇవి నోట్స్ చేసుకుంటాం. ఇంకా 10వ భావానికి బుధుడు కారకత్వం ప్రైమరీ. అతను మనకి ఏమిస్తున్నాడు, జాబ్ ఇస్తున్నాడు, జాబ్ ఎలా చేయాలి, బిన్నింగ్స్ ఎలా పొందాలి, సన్మానాలు, ఇవన్నీ ఏంటంటే బుధుడు యొక్క అధీనంలో ఉంటుంది 10వ భావం. అంటే ఈ 10వ భావం, భావాధిపతి, కారకుడు, ఈ 3 పొజిషన్ చూస్తే వాళ్ళ యొక్క 10th హౌస్ మనం డిసైడ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే చాలా మంది ఆస్ట్రాలజర్స్ చెప్తుంటారు, చాలా క్లాసెస్ నేను అంటుంటా, ఆ భావం, భావాధిపతి, కారకుడు బాగుండాలంటారు. అసలు ఎలా బాగుండాలి, ఈ కారకుడు ఎవరు, ఇన్ డీప్ అనేది వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇదే కాదు, ప్రతి భావంలో మళ్ళీ కారకత్వాలు మారుతాయి. అంటే కొన్ని కొన్ని కారకత్వాలకి కొంతమంది తీసుకుంటాం మనం. ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు చూడండి రవికి ఫస్ట్ భావంలో ఏ కారకత్వాలు ఇచ్చారు, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, అంటే రాజ్యాంగం అన్నాం అనుకోండి, అదేంటంటే ఫిజికల్ రాజ్యాంగం అంటాం. అంటే భౌతికంగా నేను ఎలా చేయాలి ఏంటి, ఒక కన్స్ట్రక్షన్ అనమాట. దీనికి రవి కారకుడు. ఈ రవి లగ్నాధిపతిని చెడిపోయాడు అనుకోండి, ఆ లగ్నాధిపతి కుదిరాడు, అతని నుంచి రవి ప్రత్యక్తారలో, విపత్తారలో, నైదంతారలో ఆ అధిపతి నుంచి ప్లేస్ అయ్యాడు. ఇప్పుడేంటి ఇక్కడ ఆ కారకత్వం ఏం చెప్తుంది, రాజ్యాంగం. అంటే ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాన్స్టిట్యున్సీ అంటాం మనం. అంటే మనం భౌతికంగా ఎప్పుడు ఏం పని చేయాలి, ఎలా చేయాలని చెప్పేది వాళ్ళకి తెలియదు బాబు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఒక్కోసారి చేయాల్సిన మనం ఇంకోసారి చేస్తాం, ఇంకోసారి చేయాల్సిన మనం ఇంకోసారి చేస్తాం, అంటే క్లారిటీ మిస్. ఇది ఫస్ట్ భావానికి. ఇదే రవికి పంచమ భావంలో ఒక కారకత్వం ఉంది. పంచభావంలో ఆధిపత్యం, అథారిటీ అంటాం మనం. మనకి ఇంట్లో ఒక అథారిటీ ఉందా లేదా, లేదా నన్ను 10 మంది గుర్తిస్తున్నారా, ఇమీడియట్గా చూడండి. పంచము, పంచమ భావాధిపతి, భావాధిపతి నుంచి రవి యొక్క స్థితి బాగుందనుకో, నీకు మంచి గుర్తింపు అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. మంచి దారిలో పడ్డాడు అనుకోండి, తొందరగా గుర్తింపు వస్తుంది, లేదా గుర్తింపు కోసం పోరాడాలి. అదే నవమభావంలో రవికి ఏ కారకత్వం ఉంది, తండ్రి, అంటే మనపై అధికారులు, అంటే అధికారులతో రిలేషన్ ఎలా ఉంది. ఇప్పుడు నైన్త్ లాట్ నుంచి సూర్యుడు మంచి తారలో ప్లేస్ అయ్యాడు, నవతార విధానం ఇక్కడ వాడతాం మనం, తండ్రితో రిలేషన్ బాగుంటుంది. అర్థమైందా? ఈ నైన్త్ లాట్కి సరిగ్గా లేదు, తండ్రి రిలేషన్ పెద్దగా ఉండదు మనకి, అధికారులతో కూడా పెద్దగా గుడ్ రిలేషన్స్ ఉండవు, లేకపోతే రెండింటికి గుడ్ రిలేషన్స్ ఉంటాయి. తండ్రి జాతకు బాగోపోయినా కూడా అతని ఆయుష్ నిలబడింది. ఎప్పుడు 9th లాట్ నుంచి ఈ సూర్యుడు సరైన నక్షత్రంలో ప్లేస్ అయినప్పుడు. ఇంకా 10th హౌస్, 10th అంటే 10th లాట్ ఎవరు, ఈ రెండింటికి అది శరీర రాశిలో పడ్డా, బేస్ రాశిలో పడ్డా, అదో కన్క్లూషన్కి వస్తాం మనం. ఆ తర్వాత ఆ లాట్ నుంచి ఈశ్వరుడు సంపత్తారులో కానీ, క్షేమదారులో కానీ పడ్డాడు, సాధకదారులో. ఇవి మనం ఏంటంటే గౌరవం, వృత్తి, విజయం, జాబులో ప్రమోషన్స్, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటా, కొడతాడు, విన్నింగ్స్ ఉంటాయి వాళ్ళు. ఎంతకాడికి మనం ఏంటంటే 10th లో రవి కూర్చున్నాడా, 10th రవి చూస్తున్నాడా, 10th లాట్గా రవి కన్వెన్షన్ అయ్యాడా, ఇట్లా చెప్తాం మనం. కొంతమంది జాబులు వస్తే కొంతమంది జాబులు, అసలు ఏ సంబంధం లేకుండా కొంతమంది గవర్నమెంట్ జాబులు కనపడదు. వీళ్ళకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు.
అసలు రవి దృష్టి లేదు, రవితో సంబంధం లేదు, కనెక్షన్స్ ఏర్పడలేదు, ఎలాగే పడలేదు, మరి వీళ్ళు గవర్నమెంట్ జాబ్ లేదు వచ్చిందని. 10th జడం బాగుంటుంది. ఆ 10th లార్డు ఎవరైతే అయ్యారో అతను బేస్ రాశిలో ప్లేస్ అవ్వాలా, శర రాశిలో ప్లేస్ సరిగ్గా ప్లేస్ అయ్యి ఉంటాడు. అక్కడి నుంచి సరిగ్గా రవి ప్లేస్ అయ్యి ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి తార విధానం పడింది. అది మిత్ర తార కానీ, లేదు క్షేమ తార కానీ, సంపత్ తారలో కానీ సంబంధం ఏర్పడదు. అప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ విన్నింగ్ వస్తుంది, విజయాలు సంపాదిస్తారు. అంటే ఒక రవికి మనకి ఏ భావంలో ఎలాంటి కారకత్వాలు కలిగి ఉంటాడు. కొన్ని కొన్ని భావాలు, కొన్ని కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఆ కారకత్వాలు ఎవరిని తీసుకోవాలి? ఇందాక న్యాచురల్ గా మనం ఏం తీసుకున్నాం? 10th అంటే బుధుడు తీసుకున్నాం. ఇప్పుడు 10th లో విజయాలకి, సక్సెస్ఫుల్ గవర్నమెంట్ సెక్టార్స్ వెళ్ళడానికి, అధికారం చెలాయించడానికి రవికి కరెక్ట్గా ఉంటారు. 10th లాట్ నుంచి రవి నేర్చిపడ్డాడండి, మరి తనకి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వచ్చింది సార్? 10th లాట్ నుంచి రవి కరెక్ట్ ప్లేస్ లో పడ్డాడు, సరైన దారిలో పడ్డాడు. చెక్ చేయండి, అప్పుడు మీకు కనబడుతుంది వాళ్ళు ఎందుకు విన్ అయ్యారు అని. ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నాను అనుకోండి, చంద్రుడికి ఫస్ట్ భాగంలో ఒకటి ఉంటుంది, మనస్సు. మన మనస్సుని కంట్రోల్ చేసేది చంద్రుడే. ఇప్పుడు ఫస్ట్ లార్డ్ నుంచి, లగ్నాధిపతి నుంచి చంద్రుడి యొక్క ఏ తారలో ప్లేస్ చేయాలి? ఇప్పుడు సార్ నక్షత్రం మనం చూసుకుంటే మృగశిర అని చెప్పారు కుజుడు, అంతేనా సార్? మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యములో చంద్రుడు ప్లేస్ చేయాలి కుజుడి నుంచి. అంటే ఫస్ట్ హౌస్ ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడుగా, ఫస్ట్ లార్డ్ ని, ఇతర మనస్సుని క్షేమతాల్లో పడింది కదా, కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ నాదేంటంటే లగ్నం 100 డిగ్రీలో ఉంది. ఏం కాదండి, లగ్నంతో పర్లేదు, ఇక్కడ లగ్నాధిపతి మనకి. అదే లగ్నం వాడు మారిపోతుంది కదా. ఏం మారదు, ఇప్పుడు పడితే వృషభం స్త్రీ రాసే, మీరు వెనకాలే కుజుడే. ఓకేనా? అట్లా అంటారా? ఓకే రైట్. ఇప్పుడు ఇతని మనస్సు అనేది ఫస్ట్ హౌస్ మనస్సు. వీళ్ళ మనస్సు ఎలా ఉంది? యాంగ్జైటీ. ఎందుకంటే కుజుడిని ఫస్ట్ హౌస్ లో మనస్సు కారకత్వం మళ్ళీ చంద్రుడు అవుతున్నాడు. 4th హౌస్ మనశ్శాంతికి కారకం. అక్కడ తల్లి అతని యొక్క మానసిక శాంతి ఎలా ఉంది అని తెలుపండి. అర్థమైనా? ఇది 4th హౌస్ లో చంద్రుడి యొక్క కారకత్వం. ఇదే చంద్రుడికి 11th హౌస్ కారకత్వం ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చెక్ చేయాలి మనం ఇమీడియట్లీ, అది పెద్ద విషయం కాదు. ఈ 11th లార్డ్ తన స్థితిని బట్టి శుభుడు కానీ అశుభుడు కానీ, శుభుడైతే శరీరాశులు స్థితి పొందాడా, అశుభుడైతే బేస్ రాశులు స్థితి పొందాడు. అదొకటి. అసలు 11th హౌస్ శరీరాశ బేస్ రాశ, దాంట్లో అపోజిషన్ లార్డ్స్ ఎవరిని వచ్చి ప్లేస్ చేయాలా, అదొకటి చూడాలి. ఇప్పుడు జడం చెడిపోయింది, వేరే వాళ్ళు ఎవరో వచ్చి ప్లేస్ చేయారు. జడం ఎప్పుడు చెడిపోతుంది? 11th లార్డ్ ఒక కాలపురుషులు చూసుకుంటే కుంభరాశి అనుకుందాం, బేస్ రాశి. ఏ సర్రాశి గురుడు ఎవరో, శుక్రుడు ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు, శుభులు వచ్చి డిస్టర్బ్ చేశారు 11th హౌస్. అది బేస్ రాశి కదా యాక్చువల్గా. ఈ లార్డ్ వెళ్ళి మళ్ళీ డిస్టర్బ్ అయ్యాడు, ఏ శత్రు స్థానంలో పడి. ఈ 2 డిస్టర్బెన్స్లు అయితే జరిగినాయి. ఫ్రెండ్స్ సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఎలాంటి పరిస్థితి? అప్పుడు చంద్రుడు ఎలా ఉన్నాడు వీళ్ళ నుంచి, ఫ్రెండ్షిప్ తో వీళ్ళ స్నేహానికి, వీళ్ళ ఏ స్నేహానికైనా ముందు మనసు ఒప్పుకోవాలి. అందుకే 11th హౌస్ లో స్నేహితులకి చంద్రుడు కారకుడయ్యాడు. మనకి న్యాచురల్ కారకత్వం 11th ఎవరు వచ్చారు? ఇందాక గురుడు వచ్చాడు. ఇప్పుడు ఆ 11th లో ఒక్క సెక్టార్ తీసాం, గురుడు వచ్చాడు. జ్యేష్ఠ సోదరులకేనో లాభాలకి గుడ్డు తీసుకెళ్ళిపోయాడు కారకత్వం. నువ్వు ప్రాఫిట్స్ చూడాలి, నాకు లాభాలు వస్తాయండి రావండి అని. ఇప్పుడు మీ 11th లార్డు ఎవరు ఎక్కడ ప్లేస్ చేయండి? ఈ 11th లార్డ్ నుంచి గురువు మంచి స్థానంలో ప్లేస్ చేయంటే మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు, నో డౌట్. వచ్చి తీరతాయి అంతే. లేదా ప్రాఫిట్స్ విషయంలో పోరాడాలి, ప్రతి తార పడితే పోరాడాల్సిందే. ఏమండి మీరు కొంతమంది మ్యూట్ అవుతున్నారు. ఇప్పుడు 11th లాట్ నుంచి గురుడు ప్లేస్మెంట్ బట్టి లాభాలు చూస్తుంది. అదే స్నేహితులు చూడాలంటే ఇదే 11th లాట్ నుంచి చంద్రుడు ఏ దారిలో పడ్డాడు, క్షేమదారిలో పడ్డాడా చూడండి. మీ ఫ్రెండ్స్ బాగా సహాయం చేస్తారు, మీ ఫ్రెండ్స్ దేవుళ్ళు అంటాడు, మిమ్మల్ని అందలానికి ఎక్కిస్తారు. అంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ప్రత్యేకదారులు విపత్తారులో పడ్డాడు, జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు మీరు సమస్యల్లోకి వెళ్తారు, ఇబ్బందులు పడతారు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంట. అంటే ఎలాంటి ఫ్రెండ్స్? వాళ్ళకి మన ఫ్రెండ్స్ వల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈజీగా డిసైడ్ చేయొచ్చు.
సింపుల్ లాజిక్ అది. అంటే ఇక్కడ మనకి అంటే కారకత్వం తెలిసి ఉండాలి. కారకత్వంలో మీరు బేసిక్ నెగ్లిజెన్సీ చేశారు, మీకు తెలియలేదు, ఫింగర్స్ మీదకి మీకు కారకత్వాలు రావట్లేదు అనుకోండి, మీ దగ్గరికి చార్ట్ వస్తే మీరు ప్రిడిక్షన్లో ఫెయిల్ అయిపోతారు. అసలు ఎలా ప్రెడిక్ట్ చేయాలో కూడా తెలియదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, భయపడిపోతారు, బుర్ర పాడైపోతుంది మీకు. ఇది ఈ కారకత్వాల మీద కమాండ్ లేకపోతే. ఇదే కుజుడు తీసుకున్నాం అనుకోండి, థర్డ్ హౌస్ లాంటి ఎవరు, థర్డ్ హౌస్ నుంచి కుజుడు యొక్క ప్లేస్మెంట్ బాగుంది. ఇలా కరిసోదర వర్గం బాగుంటుంది, గుడ్ రిలేషన్స్ ఉంటాయి, మంచి కరేజ్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఏ పర్సన్ చేయగలుగుతారు. థర్డ్ హౌస్ బాగుంది. ఫోర్త్ హౌస్, ఫోర్త్ లాట్ నుంచి కుజుడు గుడ్ ప్లేస్మెంట్లో ఉంటాడు. మీరు గృహసుఖాన్ని, గృహాల వల్ల నష్టాన్ని అయితే పోరు, భయాన్ని అయితే పోరు, కానీ ఇది విపత్తారుగానే, ప్రత్యేకతారుగా, నైతికతారు అయితే కన్నా పీడిస్తుంది. ఫోర్త్ హౌస్ నుంచి మీ గృహం మిమ్మల్ని పీడిస్తుంది. ఉండొచ్చు, ఎందుకంటే మీ ఫోర్త్ లాట్ బాగున్నాడు, అతని ప్లేస్మెంట్ బాగుంది, గృహం ఉంటుంది, కానీ ఈ గృహం వల్ల పీడనం అనుభవిస్తారు. ఇప్పుడు తారా విధానం కుజుడిది, అటు గృహాలు అటు ఎవరైనా కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, గుడు కానీ, ఎవరో ఒకరు ఫోర్త్ లాట్ అవుతారు మనకి ద్వాదశ లగ్నాల్లో. ఆ లాట్ నుంచి, అంటే ఆ లాట్ ఏ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు, అక్కడి నుంచి కుజుడు యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, మీ ప్రామిస్, ఇది గాడ్ ప్రామిస్ అంటాం. ఇది మీ పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఇక్కడే డిజైన్ అయి ఉంటుంది. చాలా మంది ప్రారంభ కర్మలో ప్రారంభ కర్మ అంటారు, ఇదే ప్రారంభ కర్మ. మీకు మంచి ఉందా, మంచి జరిగింది, చెడు ఉంటే చెడు జరిగింది, ప్రారంభం అది లిఖించబడింది. ఇదే కుజుడికి మనకేంటంటే ఫిఫ్త్ హౌస్, న్యాయశాస్త్రాల్లో పట్టాలు పొందడం, న్యాయశాస్త్రాల్లో స్కాలర్షిప్లు తీసుకుంటాం, స్పెక్యులేషన్ సెక్టర్లో బాగుంటుంది. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్, ఫిఫ్త్ లాట్ మీ దగ్గరికి, సార్ నేను స్పెక్యులేషన్ చేయొచ్చా, షేర్ మార్కెట్లో నాకు ఎలా ఉంటుందని వస్తాడు. నీటి చూడండి, ఫిఫ్త్ లార్డ్ తన ప్లేస్ నుంచి సర్రాశిలో ప్లేస్ అయ్యాడా, బేస్ రాశా, అది కరెక్టా కాదా అని చెక్ చేయండి. మనం ఆల్రెడీ పాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం సరి బేస్ గురించి. ఇప్పుడు ఫిఫ్త్ హౌస్లో ఎవరైనా నెగిటివ్ లాట్ వచ్చి ప్లేస్ చేయడానికి అదొకటి చెక్ చేసుకోండి. ఫైనల్గా ఏంటంటే ఈ ఫిఫ్త్ లాట్ ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, అతని నుంచి ఈ కుజుడు మంచి స్థానాల్లో కూర్చుంటే కనుక, అంటే కుజుడు ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ అంటే, కుజుడు కరెక్ట్ డెసిషన్స్, ఫాస్ట్ డెసిషన్స్ ధైర్యంగా తీసుకుంటాం, అంటే స్పెక్యులేషన్, ఇంటెలిజెన్స్. అంటే ఈ స్పెక్యులేషన్ ఏంటంటే కుజుడు సపోర్ట్ చేయాలి. కుజుడు సపోర్ట్ చేయలేదు ఫిఫ్త్ లాట్కి, స్పెక్యులేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెక్యులేషనే కాదు, సంతానంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక పర్సన్కి సంతానం అవుతుందా లేదో చూస్తున్నాం అనుకోండి, సంతానం గురుని తీసుకుంటాం యాక్చువల్గా. ఇక్కడ స్పెక్యులేషన్కి వచ్చే ఫిఫ్త్ హౌస్లో కుజుడిని తీసుకుంటాం. ఒకళ్ళకేమో అంటే మీరు చెప్పారు కదండి, పంచమాధిపతి గురుడు బాగున్నాడు కదా, తారకుడు బాగున్నాడు, సంతానం ఎందుకు లేదని అంటాం. ఓకే, చూద్దాం, అది కూడా అంటాం, నో ప్రాబ్లం. మరి ఇతను షేర్ మార్కెట్లో బాగా వస్తుంది కదా, మరి నీకు పిల్లలు లేరు కదా అంటారు. ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది. పంచమాధిపతి బాగున్నాడు, సంతానం ఉంది, మరి షేర్ మార్కెట్లు కలిసి రావాలి కదా అంటారు. కలిసి రావు, నష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఈ ఫిఫ్త్ లాట్ నుంచి కుజుడు ఏ దారిలో పడ్డాడు, ప్రతి దారిలో పడ్డాడు, విపత్తు దారిలో పడ్డాడు, నష్టాలు చూస్తారు. నష్టాలు కాదు, ప్రాణం సూసైడ్ చేసుకుంటారు నేను దారిలో పడిపోయి, షేర్ మార్కెట్లు ఏలుపెట్టి. అంటే కుజుడిని నెగ్లెక్ట్ చేస్తారు ఆస్ట్రాలజర్స్. ఎందుకంటే ఇది ద మోస్ట్ బేసిక్స్, పరాశరి బేసిక్స్. ఈ బేసిక్స్ తెలియకుండా జ్యోతిషానికి సాహసం చేయమాకు. అదే సంతానం కావాలి మనకి, సంతానం కావాలి ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ లాట్ ఎవరు, ఫిఫ్త్ లాట్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, సరే బేస్ అది చూసుకోండి. అక్కడి నుంచి ఆ లాట్ నెక్స్ట్ నుంచి గురుడు క్షేమతారలో పడ్డాడా, సంపత్తారలో పడ్డాడా, సదాదారులో పడ్డాడు, చూడండి సంతానం గెట్టుకుంటుంది. లేదు వేరే దారిలో పడ్డాడా, సంతానానికి వీళ్ళు పోరాడాలి, ఐవీఎఫ్లు చుట్టూ తిరగాలి, తొందరగా అయిసావు అయినా ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకంటే గురుడు పంచమ కారకుడు. ఇక్కడ కుజుడిని చూసుకుందాం ఇవాళ. ఇప్పుడు ఆరో భావంలో కుజుడు ఎలాంటి కారకత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు సిక్స్త్ లాటు ఎక్కడైనా ప్లేస్ అవ్వాలి, అతని ప్లేస్మెంట్ ఫస్ట్ చెక్ చేయండి. ఇది సరి బేసి మర్చిపోమాకండి అది. ఆ తర్వాత ఆ లాట్ నుంచి కుజుడు గుడ్ ప్లేస్లో కూర్చున్నాడు, వీళ్ళు రోగాలు తొందరగా రావు. అర్థమైందా, రుణాల జోలికి వెళ్ళక్కర్లా, ప్రమాదాలకి మొదలైన జరగవు. కానీ ఆరో భావాధిపతి నుంచి కుజుడు ప్లేస్మెంట్ డ్యామేజ్ అయిందా, ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం, దానిపై దరిద్రాన్ని నెత్తి పెట్టుకుంటారు, గొడవలు అవుతుంటే అప్పులు చేస్తుంటారు, అప్పుల వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అప్పులు తీర్చలేక గొడవల్లోకి వెళ్తుంటారు, ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనం కారకుడిగా కుజుడు చూడాలి. లేదు ఇదే ఆరో భావాధిపతి నుంచి శని బ్యాడ్ ప్లేస్మెంట్ కూర్చున్నాడు, ఇక్కడ సమస్య ఒకటి ఉంటుంది. ఆరో భావాధిపతి శని బ్యాడ్ ప్లేస్మెంట్ వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళని మోసం చేస్తారు.
వీళ్ళ కింద పనిచేసే సేవల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్యను అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు పనులు పెట్టుకోకుండా ఉండటం బెటర్. వీళ్ళే చేసుకోవాలి వీళ్ళ పనులు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆరో భావం బాగుందండి, ఆరో భావాధిపతి బాగుంటాడని, మరి మా పని వాళ్ళు ఏంటండి అంటారు. చూడండి అక్కడ ఆ భావాధిపతి నుంచి శని అక్కడ ప్లేస్ అయ్యాడు. శని అంటే ఇక్కడ ఆరో భావంలో సేవకత్వానికి కారకత్వం తీసుకుంటాడు శని. అంటే మన సేవకులు ఎలా ఉండారు అనేది శని చూసి మనం డిసైడ్ చేయాలి. అంటే ఇది ఒక కారకత్వం. భావం భావాధిపతి కారకుడు అంటే ఇదే కాన్సెప్ట్. చాలా మంది చెప్తా ఉంటారు చాలా వీడియోలో, భావం భావాధిపతి కారకుడు బాగుండాలంటారు. ఎట్లా బాగుండాలి, ఎందుకంటే వాళ్ళకే తెలియదు, యాక్చువల్గా తెలియకుండా చెప్తుంటారు బాగుండాలండి అని. వాళ్ళు ఎలా అనుకుంటారు, అతను పంచమూల కూర్చున్నాడా లేకపోతే ఇంకెక్కడ కూర్చున్నాడు అని చెప్పి ఇట్లాగా ఆలోచిస్తుంటారు. ముందు అసలు ఆ శరీర రాశ, బేసి రాశ, నక్షత్ర విధానం వాళ్ళిద్దరి మధ్య ఎలా పడింది ఇదేం చెక్ చేయరాడు. చెక్ చేయకుండా బాగుండాలండి. ఇప్పుడు మన బుధగ్రహానికి వచ్చాం అనుకోండి. బుధగ్రహం ఏంటి, ఇందాక సెకండ్ హౌస్ లో గురువు ఏంటి, కుటుంబం, సంపద, ధనం. అదే సెకండ్ హౌస్ లో బుధుడు ఏం చేస్తున్నాడు, వాక్కు కారకుడు. అంటే వీళ్ళ వాక్కు వినటానికి బాగుంటుందా సౌమ్యంగా అంటే, కొంతమందికి అస్సలు మాట్లాడుతుంటే చాలా అందంగా ఉంటుంది, చాలా సౌమ్యంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతాను అనుకోండి చండాలంగా ఉంటుంది. నాకు తెలుసు నా సెకండ్ లాట్ నుంచి నా వాక్ కారకుడిది తారా విధానం బాగాలేదు, నేను సరిగ్గా మాట్లాడలేను. ఇంకొకళ్ళు ఏంటంటే చాలా స్పష్టంగా అందంగా మాట్లాడతారు. ఆ అందం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ ద్వితీయాధిపతి మంచి ప్లేస్మెంట్. అది ఉండగానే కాదు, ఈ ద్వితీయాధిపతి నుంచి బుధుడు మంచి ప్లేస్మెంట్ ఉంటాడు. వాళ్ళ వాక్ వినటానికి ఎన్నసొంపుగా ఉంటుంది. మంచి సింగర్స్ ఉంటారు అలాగా ఆ కాంబినేషన్. వాళ్ళు పాటలు పాడుతుంటే అసలు అలాగా వినాలనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు ఉపన్యాసాలు ఇస్తుంటే అలాగ అతుక్కుపోవాలనిపిస్తుంది. లేదు, చాలా శ్రావ్యంగా ఉంటుంది ఒకటి వినటానికి. అది బుద్ధుడి యొక్క స్పెషాలిటీ. అంటే వాక్కారకుడు సెకండ్ భావంలో బుధుడు తీసుకుంటున్నాడు. మన సెకండ్ హౌస్ లో బుధుడు కూర్చున్నాడా, బుధుడు ఎక్కడ చెప్పాడు వాక్ భావన, ఇట్లా కాదు. వాక్ అంటే వినటానికి ఎనసొంపుగా ఉండాలి. అది ఇచ్చేది ఎవరు, ఎలా చెక్ చేయాలి మనం. ద్వితీయాధిపతి ప్లేస్మెంట్ అతనిది ఎక్కడ, అక్కడి నుంచి బుధుడు ప్లేస్మెంట్ నక్షత్ర విధానంలో ఎలా ఉన్నాడు చెక్ చేయండి. రెండోది ఈ బుధుడు కూడా తన యొక్క స్థితిని బట్టి సరి బేస్లో సరిగ్గా పోట్లాడడం ఇంకా సూపర్ ఉంటుంది. వాక్ చాలా బాగుంటుందండి. ఫోర్త్ హౌస్ లో బుధుడు యొక్క కారకత్వం అంటే లెర్నింగ్. ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్, చాలా మంది పిల్లలు అంటారు మా అబ్బాయి చదువుతాడా చదువుతాడా అంటారు. మనం ఫోర్త్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు, అతని పరిస్థితి ఎలా ఉంది, సరి రాశా బేసి రాశా, అక్కడి నుంచి బుధుడు ఏ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, అసలు ఇతనికి లెర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది. లెర్నింగ్ కెపాసిటీ లేనివాడికి ఎంత చెప్పినా కూడా నేర్చుకోలేడు. నా స్టూడెంట్స్ చాలా మంది లెర్నింగ్ కెపాసిటీ లేదని నాకు తెలుసు, కొంతమందికి ఉంది. ఈ లెర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందని. ఇదే లెర్నింగ్ ఎలాంటి లెర్నింగ్, జనరల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ లేదు. ఇదే గురుడు ఫోర్త్ భావంలో ట్రెడిషనల్ లెర్నింగ్ ఇస్తాడు. అంటే మన సంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అంటే డిఫరెన్స్ తెలియాలి, బుధుడే లెర్నింగ్ గురుడే లెర్నింగ్ అని. ఇది ఫోర్తే. అంటే ఫోర్త్ భావంలో బుధుడు బాగాలేదు, ఫోర్త్ లాట్ నుంచి ఇబ్బంది అయిపోతుంది. అదొకటే కాదు, ఒక్కొక్కరు మా అబ్బాయి చదివింది గుర్తుగా ఉండట్లేదండి, మర్చిపోతున్నామండి అంటాం. ఇమీడియట్లీ బుధుడికి ఫిఫ్త్ హౌస్ కారకత్వం ఒకటి ఉంటుంది. స్టూడెంట్స్ అనుకోండి, ఫిఫ్త్ హౌస్ కారకత్వం బుధుడే. స్కాలర్షిప్ వస్తుందా లేదని అడుగుతారు, అది వస్తుంది. మెమరీ బాగా తెలివిగలవాడు మంచి స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తుంది. ఈ మూడు కారకత్వాలు బుధుడే. అంటే బుధుడు మంచి ప్లేస్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ లాట్ నుంచి కూడా మంచి తారలో ప్లేస్ అయి ఉంటాడు. వీళ్ళకి వస్తుంది లెర్నింగ్ కెపాసిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర, అర్థమైందా. వీళ్ళ మెమరీ లెవెల్స్ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఐన్స్టీన్ లాగా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అంటారు చూసారా. హైలీ మెమరీ చిన్నప్పటి నుంచి, ఒక 2వ సంవత్సరం నుంచి 90 ఏళ్ల ముసలాన్ని ఆ 2 ఏళ్ల విషయం చెప్తాడు. నా 2 ఏట ఎలాగైందంటే 3 ఏటలు అంటే, అంతటి మెమరీ ఎందుకు వస్తుంది వీళ్ళకి. వాళ్ళ పంచమాధిపతి నుంచి అతను క్షామదారులు పడ్డాడా చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మెమరీ లెవెల్స్ని బట్టి మనకి సంపత్తార, సాధారణ కూడా ఉంటుంది. సాధారణ అంటే వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా కష్టపడి చదివి చదివి మెమరీ లెవెల్స్ని పెంచుకుంటారు. అంటే ఫిఫ్త్ లార్డ్ ఎవరు, ఈ ఫిఫ్త్ లార్డ్ నుంచి ఇతను ఏ నక్షత్రమే ప్లేస్ చేయడం. దాన్ని బట్టి వీళ్ళు పోరాడి మెమరీని తెచ్చుకుంటున్నారా, లేకపోతే డిఫాల్ట్ కారకత్వంలో చూసుకుంటే ఫిఫ్త్ లో గురుడు కారకత్వంగా గురుడు నుంచి కూడా చెక్ చేసుకోండి. ముదుగురులకు మంచి కాంబినేషన్ ఉంటుంది, మంచి కాంబినేషన్ మంచి మెమరీ ఉంటుంది వీళ్ళకి.
అంటే మెమరీ కోసం కష్టపడాలా, ఎక్కువసేపు చదవాలా, వీళ్ళు డిఫాల్ట్ మెమరీ ఉన్న క్యాండిడేట్స్. స్కాలర్షిప్లు వస్తాయా వీళ్ళకి, ఇదంతా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బుధుడు ఏ తారలో ప్లేస్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్య యాక్సిస్ బాగుంది. యాక్సిస్ కూడా చూసుకోవచ్చు, 3-11 మంచి దృష్టిలే, 5-9 మంచి దృష్టిలే. అందులో తారా విధానం కూడా తెలియాలి. అంటే ఒక పర్సన్ మీరు మెమరీ లెవెల్స్ ని ఎలా చెక్ చేస్తారు అంటే బుధ కారకత్వం పంచం బాగుంది. ఇంకా 10th లాట్ నుంచి కూడా బుధుడు బాగున్నాడు, 10th లాట్ నుంచి సూర్యుడు బాగున్నాడు, ఇలా 10th లాట్ బుధుడు అయితే బుధుడు నుంచి సూర్యుడు బాగున్నాడు, ఇలా సూర్యుడు అయితే సూర్యుడు నుంచి బుధుడు బాగున్నాడు. మంచి దారిలో పడ్డారు వీళ్ళు. ఏంటంటే సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ జరుగుతాయి వీళ్ళకి లైఫ్లో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సెలవు కప్పేసి ఒక పోలాండ్ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్, ఏ స్కెచ్ చేసినా సక్సెస్ఫుల్, ఎంత వస్తూ ఉంటాయి. అదొకటే కాదు, 11వ భావాధిపతి నుంచి బాగుంటాడు, ఇందా 11 నుంచి గురువు బాగుంటాడు అనుకో, జ్యేష్ఠ సోదర వర్గం లాభాలు బాగుంటాయి. ఒక్కొక్కడు లాభాలు ఏమి ఉండవు, ప్రశంసలు బాగుంటాయి. అది ఎందుకంటే అదే 11 నుంచి బుధుడు బాగుంటాడు. కొంతమంది ప్రశంసలు లాభాలు ఏమి ఉండవు, మంచి స్నేహితులు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అదే 11 మంచి చంద్రుడు బాగుంటాడు. అంటే ఏ భావాధిపతి నుంచి ఏ లాట్, ఏ కారకుడు బాగున్నాడు, అర్థం ఆ భావానికి ఏ గ్రహం బాగుంది, మనకు అది దక్కింది జీవితంలో. ఒక జాతక చక్రం చూడగానే ఇవన్నీ మనకి ఏంటంటే సినిమా కనబడుతుంది. ఈ బేసిక్స్ తెలియలేదు మీకు, సినిమా కనబడదు, కన్ఫ్యూజ్ అయితే కనబడదు. బేసిక్స్ ఇలాగే నేర్చుకోవాలి. ఇప్పుడు గురుగ్రహం చూసుకున్నాం అనుకోండి, సెకండ్ లార్డ్ నుంచి గురువు చాలా బాగుండాలి, సెకండ్ హౌస్ నుంచి కూడా గురువు బాగుండాలి. ఈ కాంబినేషన్స్ బట్టి మనం ఏంటంటే ఇతనికి వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ సంపద ఏంటి, వాళ్ళ అక్యుములేషన్ వెల్త్ ఏంటని తెలుస్తుంది. సెకండ్ హౌస్ అంటే అక్యుములేటెడ్ వెల్త్. ఈ అక్యుములేటెడ్ వెల్త్ అంటాం మనం. సెకండ్ హౌస్ ఎలాంటి పరిగాడు అదే ఇదే ఏదో చెప్తాం మనం, దీనికి ఆ ఎలిమెంట్ చేయాలి, దానికి ఎలిమెంట్ చేయాలి. ముందు నీ జాతకంలో ఏం ప్రామిస్ ఉంది, అక్యుములేషన్ వెల్త్. సెకండ్ లార్డ్ ఎవరు, అతను ఏ రాశిలో ప్లేస్ అయ్యాడు, తన స్థితిని బట్టి చరస్థితిలో ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఓకే బాగుంది. ఆ లార్డ్ నుంచి గురువు ఏ దారిలో ప్లేస్ అయ్యాడు, కరెక్ట్ దారిలో ఉన్నాడు, ప్రామిస్ ఉంది, అతని జాతకంలో డబ్బు వస్తుంది, అంతే, నువ్వు పని చేసుకుని వెళ్ళిపో. సరైన దారిలో పడ్డా, ఎక్కువ పోరాడు. ఒకడు కష్టపడితే 100 రూపాయలు వస్తాయి, నువ్వు కష్టపడితే 10 వస్తాయి. ఆ 100 రావాలంటే నువ్వు 100 రెట్లు కష్టపడాలి, పోరాడాలి ఇక్కడ. ఎందుకంటే ప్రామిస్ లేదు జాతకంలో, ప్రామిస్ లేనప్పుడు పోరాడాలి. ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆ గ్రహాన్ని నమ్ముకొని బతిమలాడాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఏమన్నా కరుణిస్తాడు దేవుడు. ఎందుకంటే ప్రామిస్ అది ఎక్యుములేషన్ వల్ల. ఒక్కొక్కరికి ఎందుకు వస్తున్నాయి కోట్లు కోట్లు, ఒక్కొక్కళ్ళు ఏమి లేడు ఎందుకు కోట్లు సంపాదిస్తున్నాడు, అతనికి ఎక్కువ గ్రహాలు ప్రామిస్ చేస్తున్నాడు. ముందు ముందు మీకు ఈ మెరిడియన్ పాయింట్స్, యాక్టివేషన్స్ కి వాటికి అలైన్మెంట్స్ చెప్తుంది, సో అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది జస్ట్ బేసిక్స్ తో మనం ఎంత సింపుల్ ప్రిడిక్షన్ చేయొచ్చు అన్నది. అదే బుధుడి నుంచి 5th హౌస్ ద బెస్ట్ ప్లేస్మెంట్ ఉంది. చూడండి, 5th లార్డ్ నుంచి గురువు బాగున్నాడు, వాళ్ళ సంతానం మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంటెలిజెన్స్ పర్సన్స్, వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఇందా బుధుడు పడితేనేమో మెమరీ పవర్స్ ఎక్కువ, గురుడు పడితేనేమో ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ 5th లార్డ్ నుంచి. అంటే ఈ మెమరీకి ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ మీకు తెలియాలి. అంటే గ్రహ కారకత్వాలు మారిపోలే, ఇక్కడ అక్కడేమో బుధుడు అయ్యాడు, ఇక్కడేమో గురుడు అయ్యాడు. అంటే ఏదైనా బాగుంది 5th లార్డ్ నుంచి, వాళ్ళు షార్ప్గా ఆలోచిస్తారు. ఏదైనా లాజిక్ ఒక పుస్తకం చదువుతున్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ పీక్ స్టేజ్లోకి వెళ్తారు. అర్థమైందా? ఏదో చెట్టు మీద కాయ కింద పడితే గురుత్వాకర్షణ పడింది అని చెప్పి ఒక సైంటిస్ట్ కనిపెట్టేసాడు, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ అలాగా. యాపిల్ పండు కింద పడిందంట, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని ఒక లాజిక్ ని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. అంటే వాళ్ళ 5th లార్డ్ నుంచి వాళ్ళ గురువు చాలా బాగున్నాడు. అదే రోజు గోచారంలో కూడా బాగా వచ్చి ఉంటాడు, అప్పుడే అతనికి లాజిక్ స్ట్రైక్ అయ్యాడు. కొన్ని కొన్ని లాజిక్స్ అలాగే స్ట్రైక్ అవుతాయి, ఎందుకంటే గురుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్. గురుడు 5th లార్డ్ నుంచి సరిగ్గా ప్లేస్ అవ్వలేదు, గురుడు డిఫాల్ట్ గా సరిగ్గా ప్లేస్ అవ్వలేదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ లోపం ఉంటుంది, షార్ప్ గా తన తెలివితేటలు పనిచేయవు. వాళ్ళు ఏంటంటే పెద్ద తెలివిగలని అంటారు, నేను చెక్ చేస్తా వాళ్ళ పంచమాధిపతి నుంచి ఆ గురువు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఇది ఎంత తెలివిగలడు, ఎన్ని తెలివితేటలు ఉంటాయి. ఆ ఇంటెలిజెన్స్ లెవెల్లో ప్రామిస్ ఉండాలి జాతకంలో, లేదు కష్టపడి చదువుతూ ఉండాలి. మనం రోజుకు 4 గంటల పుస్తకం చదివాం అనుకోండి, ఒక మహా అయితే ఒక 50 పేజీలు 100 పేజీలు చదువుతాం. 4 గంటలు తేలిగ్గా చదవచ్చు, 50 పేజీలు చదవచ్చు లోకల్ లాంగ్వేజ్ అయితే నెలకి.
రోజుకి 50 ఉంటే 10 రోజుల్లో ఒక 500 పేజీల పుస్తకం అయిపోతుంది. నెలలో 3 పుస్తకాలు చదువుతాం. సంవత్సరానికి 30 పుస్తకాలు 36 పుస్తకాలు అయిపోతాయి. ఇది పెద్ద పుస్తకాలు, పెద్ద గ్రంథాలు. చిన్న చిన్న అయితే ఒక 50 దాకా వెళ్ళిపోతాయి. అంటే డైలీ రీడింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, పుస్తకం ఎందుకు కావాలి, డైలీ ఎందుకు పుస్తకం పట్టుకోవాలి మనం అంటే మన మెమరీ లెవెల్స్ పెంచుకోవాలి మనం. ఎందుకంటే ఈ మెమరీకి బుధుడు పుస్తకం ఆధిపత్యం. మనకి ఇక్కడ రాహు ఆన్లైన్ మెమరీ కాదు. నేను మిమ్మల్ని నోట్స్ రాసుకోమంట. ఎందుకు రాసుకోమంట నోట్స్ అంటే ఆ పుస్తకం బుధుడు రాస్తున్నప్పుడు మనకేంటంటే మెమరీ పెరుగుతుంది. పుస్తకం చదువుతున్నాం, మెమరీ లెవెల్స్ పెరుగుతాం. అందులో ఉన్న నాలెడ్జ్ మన ఇంటెలిజెన్స్ గురుడు లాక్కుంటాడు. అందుకే డైలీ రీడింగ్ అనేది కావాలి. అంటే మనకి ఇక్కడ గురువు మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్, గురువు ధర్మము అదృష్టం 3 ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవరికైతే గురుభక్తి ఉంటుందో వాడికి అదృష్టం వెంటబడి ఉంటుంది. 9th హౌస్ కారకత్వం, ఆపర్చునిటీస్ వెంటపడతా ఉంటాయి. ధర్మాన్ని నమ్ముకో, నీ అదృష్టం ఎక్కడికి పోదు. ఎందుకు, ఇది కరెక్ట్గా చేస్తాడా లేదా, సింపుల్ చెప్పవచ్చు. ఇతను గురువుని నమ్ముతాడా, గురుభక్తి ఉందా, 9th లార్డ్ ఎక్కడ ప్లేస్ చేయాలి ముందు ఫస్ట్ చెక్ చేయండి. అతను ఏ గ్రహం, శుభమా అశుభమా, అతను స్థిరంలో ప్లేస్ అవ్వాలా, లేదు అంటే సరిలో ప్లేస్ అవ్వాలా, లేదు బేస్లో ప్లేస్ అవ్వాలా, ఎలాంటి గ్రహం అది, ఎక్కడ ప్లేస్ అయితే కట్టుకుంటాడు అది చెక్ చేద్దాం. ఆ తర్వాత అతని ప్లేస్మెంట్ నుంచి గురువు మంచి తారలో పడ్డాడు, అప్పుడు వీళ్ళు ధర్మాన్ని పాటించారా, అది చాలా ఇంపార్టెంట్. మంచి ప్లేస్లో పడ్డాడు 9th లార్డ్ నుంచి గురువు, ధర్మం ఎక్కడ పోదాడు దగ్గర, ధర్మాన్ని నమ్ముకొని ఉంటారు. మీ 9th లార్డ్ ఎక్కడ ఉన్నాడు చూడండి. మీ 9th లార్డ్ నుంచి గురువు క్షేమతారలో పడ్డాడా, గాడ్ బ్లెస్సింగ్ మీ మీద నెత్తి మీద ఎప్పుడూ ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే 9th అనేది ధర్మం, ఆ ధర్మానికి ధర్మాధిపతి మళ్ళీ క్షేమతార అంటే క్షేమం అనగానే దేవుడి తార గుర్తుపెట్టుకో. మిగతా తారలు అంటే కొంచెం క్వాలిటీ తప్పుకోండి. క్షేమతార 100% గాడ్ బ్లెస్సింగ్, సాధక తార 60%, ఇంకా సంపత్ తార, మిత్ర తార ఇవన్నీ 50%లోకి. అట్లా ఏ తారలో ప్లేస్ అయ్యాడు మీ 9th లార్డ్ నుంచి గురువు, మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ధర్మం నమ్మినంతసేపు, మీరు గురువుని నమ్ముకున్నంతసేపు మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. అదృష్టం మీ ఎంట పడుతూనే ఉంటుంది. మీ అదృష్టాన్ని ఎవడు ఆపలేడు. మీకు ఎంత సమస్య వచ్చినా దేవుడు వచ్చి కూర్చుంటాడు మీ ముందు. నీకు ఈ సమస్య వచ్చినా తెస్తాను నేను ఉన్నానంటాడు. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని నమ్ముకున్నావు, గురువులకి రెస్పెక్ట్ ఇస్తున్నావు. పైగా నీ జాతకంలో కూడా 9th లార్డ్ నుంచి గురువు మంచి ప్లేస్లో ప్లేస్ చేయడు. అవకాశాలు వస్తే అవకాశాలు వినియోగించుకుంటాం, అదృష్టం వెంటపడం. అంటే గురువు యొక్క క్వాలిటీ. ఇంకా 11th హౌస్కు చెప్పుకున్నాం కదా, వీళ్ళు జ్యేష్ఠ సోదర వర్గం ఉందా లేదా అని చెప్పేసి 11th లార్డ్ నుంచి గురువు సరిగ్గా ప్లేస్ అవ్వలేదు అనుకోండి, మీకు అన్నలు లేరని కూడా చెప్పొచ్చు మనం. 11th లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు, అతని నుంచి గురువు బాగాలేదు, అన్నలు లేరు, అదొకటి చెప్పుకోవచ్చు. లాభాలకు పోరాడాలి, అది కూడా చెప్పాలి. ఎందుకంటే గురుడు లాభాల కారణం. ఇంకా మిగతా గ్రహాలు కూడా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి, ఏదో రకంగా వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఎవరైనా అన్నలకు గౌరవిస్తే కనుక వాళ్ళకి లాభాలు అంటే మనం అన్న లాభం 2 గురుడే కారకుడు. గురువుకి రెస్పెక్ట్, లాభాలు వస్తాయి. అంటే లాభాలకి డిఫాల్ట్ కారకత్వం గురువు మాత్రమే. అదే ప్రశంసలకి అదే 11th హౌస్ నుంచి బుధుడు కారకుడు, అదే 11th హౌస్ నుంచి స్నేహితులకి చంద్రుడు కారకుడు, అన్నలకి మళ్ళీ గురువు కారకుడు. ఇట్లాగా ఒక 11th హౌస్ నుంచి ఎవరెవరు ఏ కారకత్వాలు తీసుకొని వస్తున్నారు అని. ఇప్పుడు శుక్రుడికి ఏ భావంలో ఎలాంటి కారకత్వాలు ఉంటాయి. ఇప్పుడు 4th హౌస్ లాట్ ఎక్కడ ఉన్నాడు, అతని నుంచి శుక్రుడు బాగున్నాడు, మంచి మంచి వాహనాలు ఉంటాయి వాళ్ళకి. క్షేమతార అయితే ఇంకా పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి. రాహు కనెక్ట్ అయ్యి క్షేమతార అయితే ఇంకా బాగా మంచి వాహనాలు వస్తాయి, ఎక్కువ వాహనాలు ఉంటాయి. ఉన్నట్లో పెద్ద వాహనం ఉంటుంది. వాళ్ళు చిన్న మారుతి కొందాం అనుకుంటారు, ఒకటి 8 సీటర్ కొందాం అనుకుంటాడు. రీజన్ ఏంటంటే శుక్రుడు బాగా పడ్డాడు, మంచి కారు కొంటాడు, పెద్ద కారు కొంటారు, లగ్జరియస్ కారు కొంటారు. ఇట్లా ఉంటుంది. అంటే చతుర్థం నుంచి శుక్రుడు ప్లేస్మెంట్. చతుర్థాధిపతి ఎవరు, జీవుడు ఎవరు, జీవుడికిను శుక్రుడికి మధ్య సంబంధం ఏంటి, ఆ జీవుడిని శుక్రుడు బ్లెస్ చేస్తున్నాడా లేదా. మంచి దారిలో పడితే బ్లెస్సింగ్ ఉంది, నీకు వాహనం ఉంటుంది, అది ఆల్రెడీ నువ్వు రాసుకొని పెట్టుకుని పుట్టావు. కంఫర్ట్స్ ఉంటాయి చతుర్థంలో, కంఫర్ట్స్, డొమెస్టిక్ లైఫ్ కంఫర్ట్స్ అన్ని మనకు చతుర్థంలో ఉంటాయి. ఆ కంఫర్ట్స్ శుక్రుడు ఇస్తుంటాడు. బాగున్నాడా లేదా అని. ఇప్పుడు ఇతనికి
మ్యారేజ్ బ్లెస్సింగ్ ఉందా లేదా? సెవెంత్ లార్డ్ నుంచి శుక్రుడు మంచి ప్లేస్మెంట్ ఉంటే మ్యారేజ్ బ్లెస్సింగ్ ఉంటుందండి, దాన్ని ఎవరు ఆపలేము. మ్యారేజ్ అవటానికి ఎంతవరకు ఉంది అదొకటి చెక్ చేసుకుంటాం. అంటే సెవెంత్ మీద యాక్సెస్, సెవెంత్ లార్డ్ బాగుంటాడు, 50% బ్లెస్సింగ్ ఉంది అంటే సెవెంత్ అధిపతి తనకు ఏ రాశిలో పడాలో ఆ రాశిలో పడ్డాడు, 50% బ్లెస్సింగ్ వచ్చేసి ఇంకా 50 ఇవ్వాల్సింది కారకుడు. అందుకే భావం భావాధిపతి కారకుడు. దీన్ని బట్టి మనం పర్సంటేజ్ లెక్కేస్తాం. 100% ఉందా, 50 ఉందా, 60 ఉందా. ఒకళ్ళు తగ్గారు, ఇప్పుడు ఏదైనా భావంలో చెడగ్రహాలు ప్లేస్ అని ఒక 30% పోయింది, భావాధిపతి చెడులోకి వెళ్ళాడు ఇంకో 30% పోయింది, కారకుడు పోయాడు ఆల్మోస్ట్ 90 పోయింది, ముగ్గురు పోతే. కానీ ఒకళ్ళు పోయినా ఇద్దరు ఉన్నా బాగుంటుంది. భావం బాగుంది, భావాధిపతి బాగున్నాడు, 60% ప్లస్లోకి వచ్చాం, కారకుడు 40% ఇస్తాడు అనుకుంటాం. ఇట్లాగా 3 గ్రహాలు ఇంపార్టెంట్. అంటే బ్లెస్సింగ్ ఉందా లేదా అన్నది అర్థమైంది అనుకోండి. కారకుడు బాగాలేదు, సెవెంత్ లార్డ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే భావం భావాధిపతి కారకుడు శుక్రుడు అన్నమాట. శుక్రుడు ఎలా ప్లేస్ అయ్యాడు అది కూడా ఇంపార్టెంట్. చంద్రార్థ శుక్రుడు బాగున్నాడు, మంచి క్షేమతారులో పడ్డాడు, అదొక బ్లెస్సింగ్, లైఫ్ బ్లెస్సింగ్. 2 సప్తమాధిపతి శుక్రుడు ఎలా ఉన్నాడు, ఏ తారలో పడ్డాడు, అదొక బ్లెస్సింగ్. అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలకు కానీ వాళ్ళ దాంపత్య సుఖానికి కానీ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడంలో కానీ శుక్రుడు బాగుండాలి. ఎక్కడి నుంచి? సెవెంత్ నుంచి, సెవెంత్ లార్డ్ నుంచి. చెప్పాం కదా, జడము జీవము అంటే భావం భావాధిపతి అంటే కారకుడు. అంటే ఒక్క సెవెంత్ హౌస్కి ఒక డిఫరెంట్ కారకత్వాలు ఎలా తీయొచ్చు అనేది కూడా ఉంటుంది మనం. ఇప్పుడు శుక్రుడు 12వ భావం, ఇప్పుడు పెళ్ళైందండి, భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు, ఎందుకంటే అతనికి బెడ్ కంఫర్ట్స్ లేవు. ప్రామిస్ ఉందా లేదా? పెళ్ళయింది, ఇద్దరు చెరో పక్క తిరిగి పడుకుంటారు. ఎందుకు పడుకుంటున్నారు? ఈ 12th లాట్ ఎక్కడ ప్లేస్ చేయాడు? ఈ 12th లాట్ నుంచి శుక్రుడు బ్లెస్సింగ్ ఉందా లేదా? క్షేమతారలో ఉన్నాడా? 12th లాట్ నుంచి హ్యాపీగా ఉంటుంది, ఉపతారలో ఉన్నాడు, హ్యాపీగా ఉంటుంది. అంటే 12th హౌస్ కారకుడు గురువు, గురువు నుంచి శుక్రుడు ఎలా ఉన్నాడు? కాలపరశుడు గురువు, గురువు శుక్రుడు బాగున్నాడు, ఏదో కంఫర్ట్స్ దొరుకుతున్నాయి, బెడ్ కంఫర్ట్స్ అనుకుంటాం. అలాగే 12th లార్డ్ ఉంటారు, వాళ్ళు డిఫరెంట్ లగ్నాలకి మనం 2 రకాలుగా కూడా చెక్ చేయొచ్చు. కాలపురుషుల గ్రహాల నుంచి చెక్ చేసుకుంటాము, ఇండివిజువల్ లగ్నాల నుంచి చెక్ చేసుకుంటాం, మళ్ళీ కారకుడు యొక్క పరిస్థితి చెక్ చేసుకుంటాం. అంటే భావం భావాధిపతి, లేకపోతే 12th లార్డ్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు, లేకపోతే మనం ఏం పని చేస్తే మనకి బెడ్ కంఫర్ట్ వస్తుంది, ఇదంతా ఎవరిస్తున్నారు అంటే ఆ శయ్యా సుఖం అనేదాన్ని, అంటే స్టామినా అంటాం మనం. 12th లార్డ్ నుంచి ఇతను ప్లేస్మెంట్ సరిగ్గా లేదు, సుఖం లేదు. 8th హౌస్ నుంచి శుక్రుడు పరిస్థితి ఏంటి? క్షేమతారలో పడ్డాడా? ఏంటి పరిస్థితి? 8th లార్డ్ అతను అయ్యాడు, చంద్రార్తి 8th తారలో పడ్డాడు. ఎందుకంటే తులా లగ్నానికి 8th లార్డ్ ఆయనే, అర్థమైంది. అట్లా మేన లగ్నానికి 8th లార్డ్ ఆయనే శుక్రుడే. ఈ శుక్రుడు అప్పుడు చంద్రుడి నుంచి అక్కడ ప్లేస్ చేయడు. అట్లా మనం చూసుకోవాలి. ఇప్పుడు సప్తమాధిపతి అయ్యాడు, శుక్రుడే అయ్యాడు. ఈ శుక్రుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తాం మనకి? అతను బాగున్నాడు ప్లేస్, భావాధిపతి ఆయనే, భావం అదే, మళ్ళీ కారకుడు కూడా ఆయనే. ఇప్పుడు మన చంద్రుడిని చెక్ చేసుకుంటాం, అది శుక్రుడి నుంచి గురువు ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది అంటే గాడ్ బ్లెస్సింగ్ ఏమైనా ఉందా? శుక్రుడి నుంచి గురువు మంచి స్థానంలో ప్లేస్ అయ్యాడు, ఇతను పాపకర్మ చేసి ఇతను నెత్తి మీద దేవుడు ఉన్నాడు, ఇతనికి ఏదో రకం సుఖాన్ని ఇస్తాడు అని. ఇలా 3 రకాలుగా కూడా చెక్ చేస్తాం మనం. ఇంకా ముందు ముందు క్లాసెస్లో చెకింగ్స్ ఇంకా పెరుగుతాయి మీకు. అందుకే నా దగ్గర బేసిక్స్ స్ట్రాంగ్ వస్తే కనుక నా క్లాసెస్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తారు. అంటే శుక్రుడిది అయిపోయింది. ఇప్పుడు మనకేంటి? శని. ఇప్పుడు చూడండి, చాలా మందికి మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, శనే మాస్ ఫాలోయింగ్. మాస్ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి చూడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ ఉంది, ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఉంది, ఇట్లా కొంతమంది సెలబ్రిటీస్కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. పంచమ భావంలో శని మాస్ ఫాలోయింగ్ ఇస్తాడు. పంచమ భావాధిపతి నుంచి శని ప్లేస్మెంట్ కావాలి. ఇన్ కేస్ పంచమ భావాధిపతి శని అయితే మనకి కన్యా లగ్నానికేనో తులా లగ్నానికి పంచమ భావాధిపతి శని. అప్పుడు ఈ శని నుంచి గురుడు ఎక్కడ ప్లేస్ చేయడు, మళ్ళీ ఫాలోయింగ్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా? శని నుంచి గురుడు మంచి స్థానంలో ఉన్నాడు అనుకో, ఇతని మీద బ్లెస్సింగ్ ఉంది, శని మీద గురువు యొక్క బ్లెస్సింగ్ ఉంది. గురువు కాలపరుషుకుండలో 9th లార్డ్ అంటే అదృష్టం లార్డ్.
శని నక్షత్రం నుంచి గురుడు మంచి ప్లేస్ లో ప్లేసాడు, బ్లెస్సింగ్ ఉంది. లేకపోతే ఇతను చంద్రాత్తు శని మంచి తారలో పడ్డాడు, మిత్రుడు కానీ అతి మిత్రుడు కానీ క్షేమతారులు, అప్పుడు కూడా ఇతనికి ఫాలోయింగ్ ఉంటుంది. ఎప్పుడు పంచమాధిపతి అయినప్పుడు. లేదు, పంచమాధిపతి ఏ గ్రహం అని అయింది మనకి, అప్పుడు ఆ భావం నుంచి శని మంచి దారిలో ప్లేస్ అవ్వదు. అప్పుడు ఇతనికి ఫాలోయింగ్ ఉంటుంది, ఇతన్ని అనుసరించే అనుసరులు ఎక్కువ మంది ఉంటారు అని. అతని దగ్గర జ్ఞానం ఉందా లేదా అని తర్వాత సంగతి, అతను ఫాలోయింగ్ ఉంటుంది. అతను నాలెడ్జిబుల్ పర్సనా లేదా తర్వాత సంగతి, కానీ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అలా పుడతారు ఫాలోయింగ్ లో, అది శని చూపిస్తాడు మనకు ఫాలోయింగ్ లో. చాలా మంది చాలా చెప్తా ఉంటారు, ఆ ఫాలోయింగ్ అలా చూడాలి, మాస్ ఫాలోయింగ్ ఎట్లా చూడాలని చెప్పి పిచ్చి లెక్కలని చెప్తుంటారు. ఏం అవసరం లేదు. జస్ట్ పంచమాధిపతి ఎలా ప్లేస్ చేయడో, అది పంచమాధిపతి శని ఎక్కడ కూర్చుని ఉంటాడు, ఫాలోయింగ్ తెలిసిపోతుంది మీకు. ఇంకా ఆరో భావం, ఆరో భావం బాగున్నాడు, వీళ్ళ కింద పనిచేసే పని వాళ్ళ వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు. లేకపోతే ఇదే పని వాళ్ళ వల్ల వీళ్ళకి సమస్యలు పాలవుతారు. చూడండి, ఆ మధ్య ఇక్కడ మెరిడియన్ హోటల్ పనివాడు ఎవరో కస్టమర్ని కొడితే హోటలే మూసేశారు హైదరాబాద్లో. సర్వరు తినడానికి వచ్చిన వాడు కొట్టాడు, అతను చచ్చిపోయాడు, హోటల్ మూసేశారు. అంటే ఏంటి ఇక్కడ, మన కింద పనిచేసే పనివాడు అంటే వాళ్ళ జాతకంలో ఆరో భావాలు శని బాగాలేదు, గోచారంలో శని కూడా బాగాలేదు. ఒక పనివాడు చేసిన పనికి అది కంప్లీట్ కొలాప్స్ అయిపోయారు. చూడండి, చాలా సింపుల్గా ఉంటాయి. కొంతమంది పనుల వల్ల బాగా ఉన్నత స్థితికి వెళ్తుంటారు, కొంతమంది అదే పనుల వల్ల లిటిగేషన్ సమస్యలు ఎందుకు పడుతున్నారు. ఇతను ఏం తప్పు చేయడు, ఓనర్ యజమాని ఏం తప్పు చేయడు, కానీ ఈయన కింద పనిచేసే వాళ్ళు ఆఫీసులో ఏదో తప్పు చేస్తారు. పట్టుకునేది ఎవరు, ఓనర్నే కదా, ఆఫీస్ ఇది కదా, నీ మీద అరెస్ట్ వారెంట్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఒక పర్సన్కి అంటే, అప్పుడు మీరు చెక్ చేయండి వాళ్ళ జాతకంలో ఆరో భావాధిపతి దశ నడుస్తుందా, అంతర్దశ నడుస్తుందా. ఈ ఆరో భావాధిపతి శని ఆల్రెడీ కూర్చొని ఉంటాడు, ఈసారి గోచార రుచి కూడా చూస్తుంటాడు చెడిపోయి. అంటే ఆరో భావాధిపతి శని ఎలా ప్లేస్ అయ్యాడు మోస్ట్ ఇంపార్టెంట్. అలా చంద్రాత్ శని ప్లేస్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మిస్ అయింది, వీళ్ళు పనుల వల్ల డిస్టర్బ్ అవుతారు అని. తన కింద పనిచేసే పనుల వల్ల లిటిగేషన్స్లోకి వెళ్తారు, కేసెస్లోకి వెళ్తారు. ఇవన్నీ ఎందుకంటే ఇతర గ్రహాలు సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా కుదురు చూస్తాడు లిటిగేషన్ చేయడానికి, గొడవల్లో పనుల్లో గొడవల్లోకి వెళ్ళిపోయి వీళ్ళకి కేసు పడుతుంది. ఈ పాపం వీళ్ళ సూర్యుడు కూడా శని చూస్తుంటాడు, వీళ్ళకి బంధన యోగం ఏర్పడుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే ఈ శని నుంచి ఏర్పడుతుందా, అసలు సిచ్యువేషన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఆ సిచ్యువేషన్లో అటు ఏ భావానికి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు, గోచారంలో ఏ గ్రహం నడుస్తుంది, ఇక్కడ ప్రస్తుతం ఇతని వయసు ఎంత, ఈ వయసుకి ఏ ప్లానెట్ యాక్టివేట్ అయింది, ఇలా మనం ఫ్యూచర్లో మీకు క్లాసెస్ ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఇది సింపుల్గా నేర్చుకోండి. ఆరో భావం శని బాగోకపోతే సమస్యలు సేవకుల వల్ల వస్తాయి. అష్టం భావం చాలా ఇంపార్టెంట్. శని అష్టం భావాన్ని చూస్తున్నా, అష్టం భావంలో కూర్చున్నా కూడా ఆయుష్ బాగుంటుంది, కానీ సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు అష్టమ భావాధిపతి నుంచి శని సరిగ్గా ప్లేస్ అయ్యాడా లేదా చెక్ చేయాలి. అష్టమ భావాధిపతి నుంచి శని క్షేమతార కానీ పడ్డాడా, ఆయుష్కి బ్లెస్సింగ్ ఉంది అని. బ్లెస్సింగ్ ఉంటుంది, సమస్యలు ఉండవాళ్ళకి. అష్టమాధిపతి మోస్ట్ ఇంపార్టెంట్, అష్టమ భావం ఇంపార్టెంట్. ఈ అష్టమాధిపతి శని సంపత్తార క్షేమతార, అలాగే మనకి ఉండేగా మిత్ర అతిమిత్ర సాధకం. ఇలా ఉంటే ఆయుష్కి డోకా లేదు అని చెప్పచ్చు మనం. ఆయుష్ ఇస్తాడు అతనికి అని. ఇన్ కేసు ఆస్ట్రాలజీ అయితే అకల్ట్ నాలెడ్జ్ ఇస్తాడు, ఎందుకంటే అష్టం భావం కదా, అకల్ట్ను కూడా ఇస్తాడు అతను ఆయుష్తో పాటు. అది మంచి ప్లేస్మెంట్, అది మంచి ప్లేస్మెంట్ కాదు, ఇబ్బంది పెడతాడు, ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు, సమస్యలు ఇస్తుంటాడు, అవమానాలు చేపిస్తుంటాడు. మామూలుగా కాదు, ఒకడు పాపం తన తప్పు లేకుండా కూడా అవమానాలు పడుతుంటాడు. ఎందుకు పడతాడంటే తను అసలు ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ అవమానించబడతాడు. రీజన్ ఏంటంటే వాళ్ళ అష్టమాధిపతి నుంచి ఈ శని బాగాలేదు. శని బాగోకపోతే ఆయుష్ కూడా లేనట్టేగా. అవమానాలు పడ్డే వాళ్ళు ఏం చేస్తారు, సూసైడ్ చేసుకుంటారు. దానికి ఇంకా మిగతా గ్రహాలు సపోర్ట్ ఉంటుంది అనుకో, బుధుడా కుజుడా శని రాహు కనెక్ట్ అయ్యాడా, గోచారంలో అందరూ కలిపి ఇతను ఆ టైంలో చూస్తున్నారా, అతనికి ఎంత వయసు ఉంది, అప్పుడు ఆ వయసు బుధ చక్ర పద్ధతి నుంచి ఏం పడుతుంది, ఇదన్నీ చెక్ చేస్తుంది. తర్వాత ఈ ఫస్ట్ బేసిక్ లో మనకి అష్టం భావాధిపతి శని బాగోకపోతే ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఆటంకాలు, ఏదో ఒక అవమానాలు ఎదుర్కొంటాడు. దానివల్ల ఆయుష్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు 12వ భావం, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది
సరదాగా నడుస్తే చచ్చిపోతాడు. కొంతమంది హాస్పిటల్ ముగ్గి ముగ్గి మరీ చచ్చిపోతారు. ఈ 12th లాట్ నుంచి శని మంచి ప్లేస్మెంట్లో కూర్చున్నాడు అనుకో, నో ప్రాబ్లం. అదే లేదు, శని 12th లాట్ నుంచి బ్యాడ్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు, వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడట్లా, అప్పుడు ఏంటి పరిస్థితి? అది చాలా వర్స్ట్ కేసు. అది 12th లాట్ ఎవరు, ఆ లాట్ నుంచి శని ఎక్కడ కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు వస్తాయి, మంచి ప్లేస్లో శని కూర్చోండి. వీళ్ళ హాస్పిటలైజేషన్ గుడ్గా ఉంటుంది, అంటే మంచి హోటల్స్లో ఉంటాం కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ ఉంటాం. అర్థం, మంచి హాస్పిటలైజేషన్ అంటుందని. ఇదే శని బ్యాడ్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు, వాళ్ళు పెట్టిన చోట్ల నష్టాలు వస్తామంటే ఈ కేటగిరీ హాస్పిటల్ ఐసీయూలో కూర్చుంటాడు. ఈసారి హాస్పిటలైజేషన్ ఎలా ఉంటుంది? ఏదో లాసెస్ వల్ల. లాభాలు వస్తే మంచి 5 స్టార్లో హాస్పిటలైజేషన్ ఉంటుంది, నష్టాలు వస్తే ఐసీయూలో హాస్పిటలైజేషన్ ఉంటుంది. ఇది 12th లాట్ నుంచి శని ప్లేస్మెంట్ని చూడాలి. ఇప్పుడు నీ శని నడుస్తున్నాడా, శని గోచారంలో చూస్తున్నాడా, నీ యాక్టివ్లో చూస్తున్నాడా? ఇప్పుడు నువ్వు పెట్టుబడులు పెట్టేటప్పుడు శని బాగాలేదు బాబు, నీ జాతకంలో జాగ్రత్తలు ఉండని చెప్పి మనం హెచ్చరించాలి. అర్థమైందా? లేదు, మీ ఇంట్లో ఎవరికైనా బాగుందనుకో, వాళ్ళ చేతులతో వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ నీకు ఎట్టగా నష్టం ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే నీ కుటుంబమే కదా, నీ కొడుకులే కదా, నీ పిల్లలే కదా, వాళ్ళకి డెవలప్ అవుతారు, నీ దగ్గర నష్టం జరిగినట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర లాభం వచ్చినట్టు ఉంటుంది కదా, లాజిక్ వాడతాం మనం యాక్చువల్. కాదు, నేనే చేస్తాను స్వార్థంగా నాకేం ఉండాలనుకుంటే నష్టాలు పాలవుతుంది. సింపుల్గా చెప్పారు, శని బాగాలేదు 12th లాట్ నుంచి నీకు, నీ ఇన్వెస్ట్మెంట్స్ తలకానిపోయింది అని. ఇంకా రాహుకేతుల గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ఆ లాట్స్ కానీ బిహేవ్ చేస్తారు. డిఫాల్ట్ వాళ్ళు ఛాయాగ్రహాలు, ఆ హౌస్కి ఆ లాట్కి అతను ఛాయాగ్రహం. ఇప్పుడు 6వ భావంలో కూర్చుంటే యాక్సిడెంట్లు, కేతు కూడా 6వ భావంలో కూర్చున్నాడు, అదే యాక్సిడెంట్స్ ఇస్తాడు. 8th హౌస్కి రాహు కనెక్ట్ అయ్యాడు, 8th లాట్కి గుడ్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు, 8th లాట్ ఏ నక్షత్రంలో కూర్చున్నాడు ఇతను, ఈ రాహు అక్కడి నుంచి ఏ నక్షత్రంలో కూర్చున్నాడు, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే ఇతనికి అక్కడ నాలెడ్జ్ ఏంటని తెలుసు. కేతు పరిస్థితి కూడా అక్కడ నాలెడ్జ్ ఎంత ఉందని తెలుస్తుంది, అంటే సీక్రెట్ వ్యవహారాలను నేర్చుకోగలుగుతారు. ఇంకా 9వ భావంలో కూర్చున్నాం అనుకోండి, 9వ భావం అనగా మనకేంటి, విదేశీ యాత్రలు, తీర్థయాత్రలు, ఇవన్నీ మనం 9వ భావం 9వ భావాధిపతి నుంచి రాహు మంచి ప్లేస్మెంట్లో కూర్చుంటే కనుక వీళ్ళు విదేశీయానం చేస్తుంటారు. చాలా మంది రాహు 12th హౌస్లో కూర్చుంటే విదేశీయానం అది ఇది అంటారు, కానీ కాదు. 12th హౌస్లో రాహు కూర్చున్నాడు, నేనే విదేశాలు వెళ్ళా. ఎందుకంటే 9th లార్డ్ ఎవరో, 9th లార్డ్ నుంచి రాహు గుడ్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు, అప్పుడు మాత్రం మనకేంటంటే విదేశీయానం ఉండే అవకాశం ఉంటుంది. ఆ 9th లార్డ్ నక్షత్రంలో కూర్చుంటే ఇతను వెళ్ళాలనుకుంటూ అవుతాడు. జన్మతార అయితే, జన్మతార ఎప్పుడైనా సరే మనం స్వయంకృత అపరాధం గుర్తుపెట్టుకోండి. జన్మతారల నక్షత్రం పడితే మంచి చేస్తే మంచి జరిగింది, చెడు చేస్తే చెడు జరిగింది, అంతే. ఇది బ్లెస్సింగ్ కాదు, ఇది నీ చేతిలో పెట్టాడు జన్మతార అనేది దేవుడు. మిగిలిన తారలన్నీ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, నవతారలు. అర్థమైనా? ఇంకా మోక్షభావం కరెక్ట్గా ఉందా లేదా అంటే 12th లార్డ్ నుంచి కేతు ద బెస్ట్ ప్లేస్మెంట్ అయ్యాడు, వీళ్ళకి మోక్షం వస్తుంది. కేవలం 12th లో కూర్చుంటే మోక్షం అంటారు, కానీ ఈ 12th లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ 12th లార్డ్ నుంచి కేతు బ్లెస్సింగ్ లో ఉన్నాడు, ఖచ్చితంగా మోక్షం ఉంటుంది. అంటే 12వ భావాధిపతి నుంచి బ్లెస్సింగ్ ఉందా లేదా కేతుకి, 12వ భావం నుంచి. ఇప్పుడు అక్కడ కుజుడయ్యాడు, కుజుడి నుంచి క్షేమతారులో 12వ భావం కుజుడు అంటే ఏంటి మనకి ఆటోమేటిక్గా ఒకటి ధనుర్లగ్నం వస్తుంది, లేదా వృషభ లగ్నం వస్తుంది. ఆ కుజుడి నుంచి కేతు మంచి ప్లేస్మెంట్ లో కూర్చున్నాడు, మోక్షాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తను ప్రయత్నం చేస్తే మోక్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. లేదు, కాలపురుష గుండెలో 12th లార్డ్ ఎవరు, గురువు, అతని నుంచి కూడా కేతు మంచి ప్లేస్మెంట్ లో కూర్చున్నాడు, మళ్ళీ ఛాన్స్ ఉంది మనకి మోక్షానికి. ఇట్లాగా మీరేంటంటే ఈ కారకత్వాలు రాసుకోండి, దీన్ని బట్టి మీరు ద బెస్ట్ ఎక్యురేట్ ప్రిడిక్షన్ అనేది చేయగలుగుతారు. లేకపోతే ఎక్యురేషన్ తప్పిద్ది మీకు. ఓకేనా? మీకు డౌట్స్ ఉన్నాయా? ఇదేనండి బేసిక్స్, నా బేసిక్స్ ఎలాగే ఉంటాయి. సార్ డౌట్ క్లోజ్ చేస్తాను. కూర్చున్నప్పుడు